దేవుని నామంకు స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి ఒక్కసారి మనందరినీ ఈ యొక్క జూమ్ మీటింగ్ లో విజ్ఞాపన చేయుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. జాయిన్ అయిన మీ అందరికి కూడా దేవుని నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మనము విజ్ఞాపన ప్రార్థనను స్టార్ట్ చేద్దాము. ఇట్స్ ఆల్మోస్ట్ 9:10. సమయాన్ని మనము వృధా చేయకుండా we will start our supplication prayers. నేను స్టార్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత మీరందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు తండ్రి, యేసయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నువ్వు సర్వశక్తిమంతుడవు, సమస్తాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త యేసయ్యా. యేసయ్యా, మీ బిడ్డలంగా నీ సన్నిధిలో నీతో సహవాసం చేయుటకు, నీ స్వరము వినుటకు, నీతో మాట్లాడుటకు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి వందనాలు ప్రభా. ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలు ప్రభా, ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో అభిషేకించండి. మేము ప్రార్థించే ప్రతి ప్రార్థన నీ సన్నిధికి చేరును గాక ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డ నిన్ను బట్టి రావాలి ప్రభా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు నీకే చెల్లించాలి, నీకే చెల్లును గాక ప్రభా. మరి ఇంతవరకు 3 సంవత్సరాలు ప్రభా ఈ యొక్క జూమ్ మీటింగ్ నీవే కాపరిగా ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలు. ఈ పరిచర్యలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి, ప్రతి సూచక క్రియను బట్టి నీకు లెక్కలేనని స్తుతులు, స్తోత్రం, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నీవే ప్రభా, నీ గొర్రెలు నీ స్వరము విని రావాలి అని నిన్ను బట్టి నీ బిడ్డలను నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. నిజంగా ప్రభా, నీ మీద ఆధారపడిన బిడ్డలను నువ్వు ఎప్పుడు నిరుత్సాహపరచలేదు. నువ్వు నిరుత్సాహపరచని దేవుడవు తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడవు, నువ్వు యథార్థవంతుడవు తండ్రి. ప్రభా, నిజంగా నీ మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని పుట్టించినప్పుడు ప్రభా, ఏ మానవుడు కూడా దాన్ని బలహీనపరచలేడు గనుక ప్రతి ఒక్క బిడ్డ, ఈమె ఇక్కడ జాయిన్ అయిన ప్రతి బిడ్డ ప్రభా, ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అవుతున్న ప్రతి మెంబర్స్ ని, సేవకుని నీ ఆత్మకు అప్పచెప్తున్నాను ప్రభా. ఈ పరిచర్యలో నిన్ను బట్టి రావాలి ప్రభా. ఆత్మీయంగా విశ్వాసంలో వాళ్ళు బలపరచబడాలి, నిన్నే వెంబడించాలి, నీలోనే సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవాలి ప్రభా. నిన్ను ఆశ్రయంగా చేసుకొని నీ మీద ఆధారపడాలని ప్రభా. ప్రతిసారి మీ సన్నిధిలో విజ్ఞాపన చేయించుటకు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి వందనాలు ప్రభా. నిజంగా ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడవు. నువ్వు ప్రేమించినట్టు ఈ లోకంలో ఎవరు కూడా ప్రేమించరు ప్రభా. నీ బిడ్డలను కనుపాప వలె కాపాడుతూ ఉన్నావు ప్రభా. ఎంతో మంది ఈ దినము చూడలేక మరణించి ఉన్నారు, కానీ నీ బిడ్డలమైన మాకు ఆయుష్ను పొడిగించి నీ సన్నిధిలో నీతో సహవాసం చేసి మొరపెట్టుకిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. నిజంగా మా ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నావంటే మేమేమో నీతిమంతులం కాదు ప్రభా, మేమేమో భక్తి పరులం కూడా కాదు, కానీ నీ అపారమైన నీ ప్రేమ, నీ కృప, నీ దయ, నీ కాపుదలను బట్టి మమ్మల్ని మా ఆయుష్ను పొడిగిస్తూనే ప్రభు నీ సన్నిధిలో నీతో సహవాసం చేయుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మా ఆయుష్ను పొడిగిస్తున్నావు అంటే మేము ఇంకా పరిశుద్ధత, పరిపూర్ణతలోనికి రావాలని నీ ఉద్దేశమై ఉన్నది ప్రభా. మా అలాంటి కృప మాకు దయచేయండి ప్రభా. ఈ లోకం నుండి నీ బిడ్డలను వేరుపరచండి ప్రభా. Baptize us with your Holy Spirit, my Lord. Baptize us with your holy fire, my Lord. ప్రభ, నీ బిడ్డలని లోకం నుంచి వేరుపరచుక ప్రభ. నీ ఏడంతల ఆత్మతో అభిషేకించి నింపి నడిపించండి ప్రభ. చివరి దినాలలో నీ అపోస్తలుల పరిచర్య తీసుకొని రావాలి ప్రభ. నీవు పిలిచిన బిడ్డలనే ప్రభ, నువ్వు అభిషేకం ఇచ్చి, అధికారం ఇచ్చి నీ పరిచర్యను అప్పజెప్తావు గనుక ప్రభ, అలాంటి పరిచర్యను నువ్వు తీసుకొని రావాలని బతిమలాడుతూ ఉన్నాను తండ్రి. ఈ నులివెచ్చని క్రైస్తవ పరిచర్యల నుంచి, క్రైస్తవుల నుంచి, వీరి ఆత్మీయ గుడ్డితనం నుంచి విడుదల రావాలి అంటే ప్రభా, నీ బిడ్డలైన వారిని నువ్వు లేవనెత్తమని బతిమలాడుతున్నాను ప్రభా. ఈ లోకమంతా ప్రభ పరిచర్యలన్నీ వ్యాపారంగా జరిగిస్తూ ఉన్నారు ప్రభా. నిజంగా నీకు ఇంకా ఇప్పుడే ప్రభ, నిన్ను ఎరిగిన వాళ్ళే ఈరోజు సిలువ వేస్తూ ఉన్నారు నిన్ను ప్రభా. ప్రభా, అట్టి వారిని నువ్వు దర్శించండి, నీ భయమును వణుకును పుట్టించు ప్రభా.
నువ్వు ప్రేమించిన వారిని శిక్షించి గద్దిస్తానన్నావు, కానీ నువ్వు శిక్షిస్తున్నావు, గద్దిస్తున్నావు, కానీ నీ ప్రేమను గుర్తింపక ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు ప్రభా. నీ ప్రేమను గ్రహింపే కృపను దయచేయండి. వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా. ఆత్మీయ గుడ్డితనం నుంచి విడుదలని ఇయ్యండి ప్రభా. అప్పుడే నీ ప్రేమను వాళ్ళు గ్రహించగలుగుతారు. నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ అనారోగ్యత, నాకెందుకు ఇన్ని సమస్యలు, నాకెందుకు ఈ శ్రమలని వాళ్ళు గ్రహించి, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ ముళ్ళులు నాకు పెట్టాడు, ఈ ముళ్ళును బట్టి నేను ఏసేటట్టుకు తిరగాలని ఆ గ్రహింపు వారిలో కలిగించమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. నీ రాజ్యం చేరాలంటే ఎంత సుఖభోగాలు అనుభవించి ఎవరు కూడా చేరరు ప్రభా. నీ రాజ్యం చేరాలంటే పరలోక రాజ్య మార్గం ఎంతో శ్రమలతో కూడినది, సమస్యలతో, ఇబ్బందులతో, ఆటంకులతో ప్రభా ఎన్నో ఎదుర్కొంటేనే కానీ నీ రాజ్యం మేము చేరగలం. కనుక ఈ యొక్క పరిస్థితులు ఎవరు కూడా ప్రభా సమస్యల ద్వారా ఏ ప్రభ డబ్బులకు పడిపోయి మరి అవిశ్వాసాన్ని కోల్పోయి ఇంకా ఈ లోకంలో పాపం జీవితం జీవిస్తున్న ప్రతి బిడ్డను నువ్వు దర్శించండి ప్రభా. నీవు ఉన్నావనే క్షణము ధైర్యము వారిలో పుట్టించమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. నిజంగా దేవుణ్ణి బిడ్డలైన వారిని నీ ఎట్లనైనా ప్రభను శిక్షించైనా నీ తట్టుకు తిప్పుకుంటావు ప్రభా. నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడో, కానీ నీ ప్రేమను గుర్తెరగక ఆత్మీయ గుడితనంలో ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు ప్రభా. ఈ రోజు పద్మజ సిస్టర్ ప్రభా, తను నా ఒక నంబర్ తీసుకొని కాల్ చేసింది. తను ఎంతో అప్పుల చేత బాధపడుతూ ఉంది. ఎవరో తనను మోసం చేశారని, సూసైడ్ చేసుకోవాలని, మరి అటెంప్ట్ చేసుకోవాలని మరి నాకు ఫోన్ చేసినప్పుడు ఆ బిడ్డతో, నా ద్వారా ఆ బిడ్డతో నువ్వు మాట్లాడావు ప్రభా. ఆ బిడ్డను నువ్వు దర్శించండి ప్రభా. నువ్వు నాకు అప్పచెప్పిన ఆత్మలు భారముతో, ఆత్మలు నశించిపోకుండా నీ కొరకు సంపాదించే కృపను దయచేయండి ప్రభా. ఆ బిడ్డను నువ్వు దర్శించమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. ఆ బిడ్డతో నువ్వు మాట్లాడండి. సూసైడ్ చేసుకోవాలని ఆ యొక్క ప్రేరేపణ పుట్టిస్తున్న దుష్టుని ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో బంధిస్తూ ఉన్నాను తండ్రి. నీ రాజ్యంలో బంధించి అగ్నిగుండంలో పడవేసినందుకు వందనాలు తండ్రి. ఆ బిడ్డను నువ్వు దర్శించి మనుషుల సహాయం వ్యర్థము, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలన్నావు ప్రభా. నిజంగానే ఆ బిడ్డ మరి 6 నెలలు మనిషిని నమ్మి తను ఎంతో డబ్బు మరి తనకు అప్పు చేసి ఉంటున్నది మరి ఆ మోసం చేసి పారిపోయిన ఆ స్త్రీని కూడా నువ్వు దర్శించండి. నీ భయమును పుట్టించండి. తన భర్త కూడా మాట్లాడకుండా దూరంగా ఉంటున్నాడు మరి ఆ బిడ్డ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నీ మీద ఆధారపడుతుంది, కానీ విశ్వాసము, నిరీక్షణ దయచేయండి. మనుషులు చేయలేనిది నా యేసే చేయగలుగుతాడనే గొప్ప నమ్మకం, విశ్వాసం ఆ బిడ్డకు గ్రహించండి. ఆత్మ నశించిపోవడానికి వీలు లేదు ప్రభా. ఆ బిడ్డను దర్శించండి, బలపరచండి ప్రభా. నీ సాక్షిగా నిలబెట్టమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. ఆ రీతిగా ఎంతో మంది బిడ్డలు అప్పుల చేత, సమస్యల చేత మేము ఈ మనుషులకు తప్పించుకొని మేము చనిపోదాం అనుకుంటున్నారు, కానీ నరకాన్ని తప్పించుకోలేరు కదా ప్రభా. మరి ఇక్కడ తప్పించుకుంటారు, కానీ నరకం అనేది యుగ యుగములు వాళ్ళు అక్కడ సఫర్ అవుతూ ఉంటారు అక్కడ మరణం కూడా లేదు కానీ అది వారికి గ్రహింపు దయచేయండి, భయమును దయచేయండి, కనువిప్పు దయచేయమని బతిమలాడుతూ ఉన్నాను ఆ రీతిగా అపహరణ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డతో నువ్వు మాట్లాడిన ఆ బిడ్డను స్వస్థపరిచినందుకు వందనాలు. ఆ బిడ్డను ఆత్మీయంగా విశ్వాసంలో బలపరిచి స్థిరపరచండి నీ సాక్షిగా నిలబెట్టండి. తన ద్వారా తన కుటుంబం అంతా రక్షణ పొందుటకు సాయం చేయండి ఆ రీతిగా క్రౌని కూడా హాస్పిటల్లో బాగలేక ఉందని ఈ రోజు మరి నాకు తెలిసిన విషయం ఈ యొక్క బిడ్డను కూడా నీ ఆత్మకు సమర్పిస్తూ ఉన్నాను. బిడ్డను దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి బిడ్డను నీ నామ మహిమ ఘనత కొరకు నీ సాక్షిగా నిలబెట్టండి. ఎంతో మంది బిడ్డలు మరి ఫోన్లు చేస్తూ వాళ్ళ సమస్యలు పంచుకుంటున్నప్పుడు నీ బిడ్డగా నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకొని నా ద్వారా వాళ్ళని ఆత్మీయంగా విశ్వాసంలో బలపరిచి వారి విశ్వాసము ద్వారానే వారికి స్వస్థతని, వారికి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నువ్వు పుట్టించమని బతిమలాడుతూ ఉన్నాను ఆత్మీయంగా విశ్వాసంలో బలపరిస్తేనే కానీ వారి సమస్యల నుంచి విడుదల, వాళ్ళ అనారోగ్యత నుంచి విడుదల కలుగుతుందని వారికి గ్రహించే కృపను దయచేయమని బతిమలాడుతూ ఉన్నాను ఇదిగో ఎంతో మంది ఆత్మలు ఈ లోకంలో మరి ఎన్నో తప్పించుకోవడానికి ఆత్మహత్యలని చేసుకుందామని నిర్ణయించుకుంటున్నారు.
ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ప్రభా. ఆ దుష్టుని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో బంధిస్తూ ఉన్నాను ప్రభా. చివరి దినాలలో దుష్టుడు ప్రభా మనుషుల బలహీనతని ఎరిగి మన డబ్బుల దగ్గర పడగొడుతూ ఉన్నాడు ప్రభా. మరి సమయం కూడా కొంచెమే ఉందని కూడా తెలిసి ప్రభా ప్రతి మానవుడు కూడా ఈ డబ్బుల దగ్గర సమస్యల ద్వారా పడిపోతూ ఉన్నారు ప్రభా. నీ బిడ్డలైన వారిని లేవనెత్తండి ప్రభా. ఆ ప్రభ వారిని ఆ యొక్క సమస్యల నుంచి, ఆ యొక్క ఆత్మీయ గుడ్డితనం నుంచి ప్రభా, ఈ లోకాశ లోకేచ్ఛల నుంచి విడుదల దయచేయండి ప్రభా. మొదట నీ నీతిని, రాజ్యాన్ని వెతిక కృపను దయచేయండి. ప్రతి ఒక్కరు శరీర స్వస్థత కొరకు నీ సన్నిధికి పరిగెత్తుతూ వస్తున్నారు, కానీ హృదయ స్వస్థత కొరకు ఎవరు కూడా రావడం లేదు ప్రభా. హృదయానికి స్వస్థత వస్తేనే ప్రభా మరి ఆ శరీరానికి కూడా స్వస్థత వస్తుందనే గ్రహింపు వారికి దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క హృదయాలను దర్శించండి, సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. నీకే వందనాలు ప్రభా. ఈ యొక్క పరిచర్య ద్వారా నీవే ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములను పొందుకో ప్రభా. నీకే చెల్లును గాక ప్రభా. మరి వచ్చిన ప్రతి సేవకుడి పరిచర్యను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి పరిచర్య నీకు మహిమకరంగా నువ్వు జరిగించుకోమని బతిమలాడుతూ ఉన్నాను తండ్రి. నులివెచ్చని పరిచర్య నుంచి విడుదల దయచేయండి ప్రభ. నీ పరిచర్య అంటే డబ్బులతోని కాదు, నీ ఆత్మ ద్వారా జరిగించబడుతున్నది, నీ అభిషేకము ద్వారా, నీవు ఇచ్చిన అధికారం ద్వారా జరిగించబడుతుందని గ్రహింపు వారికి దయచేయండి. హాజరైన ప్రతి మెంబర్ని కూడా నీ ఆత్మకు సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరు నిన్ను బట్టి రావాలి ప్రభా. నీ ప్రభ వారి ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచబడాలి, నిన్ను వెంబడించాలి, నీలోనే సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవాలని నేను ప్రభ నీ పాదలద్ద మనవి చేస్తూ ఉన్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ఆ రీతిగా బలపరిచి స్థిరపరచండి. నీలో స్థిరమైన మనసు దయచేయండి, విశ్వాసంతో కూడిన నిరీక్షణ దయచేయమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. ఈ రోజు వాక్యం చెప్పిన ఆయన నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచండి, నీ ఎడంతల ఆత్మతో అభిషేకించి నింపి నడిపించమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. మా కొరకు నీ దాసుని నిలవబెట్టండి ప్రభా. దాసునిలో మీరు ఉండి మాతో మాట్లాడండి. మా ఆత్మలకు కావలసిన నీ ఆత్మీయ ఆహారము నీ బిడ్డ ద్వారా మాకు దయచేయండి ప్రభా. వాక్యానుసారంగా నడుచుకున్న కృపను దయచేయండి. ఆత్మీయంగా విశ్వాసంలో బలపరిచి స్థిరపరచండి. స్తుతి ఆరాధన చేస్తున్న నీ కుమారుని కూడా నీ ఆత్మకు సమర్పిస్తున్నాను. ఆరాధన చేసి ఆత్మతో అభిషేకించి నింపి నడిపించండి. ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా ప్రభ ఈ యొక్క ప్రార్థన ద్వారా నీవే ఘనత, మహిమ, ప్రభావం యుగయుగములు పొందుకో ప్రభా. విజ్ఞాపనలు చేస్తున్న ప్రతి బిడ్డని నీ ఆత్మకు సమర్పిస్తున్నాను. నీ విజ్ఞాపన చేసి ఆత్మతో అభిషేకించి నింపి నడిపించండి ప్రభా. పిరికి వారు నీ రాజ్యము చేరరు కనుక ప్రతి ఒక్కరిలో నీ ధైర్యమును పుట్టించండి, నీలో స్థిరమైన మనసు దయచేయండి, నీతో మాట్లాడాలనే ఆశను దయచేయండి, కోరికను దయచేయమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క జూమ్ మీటింగ్ అంతట్లో కూడా నీ కృపా సన్నిధికి అప్పచెప్తున్నాను. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతిది కూడా నీ కంట్రోల్లో పెట్టుకొని నీకు మహిమకరంగా నువ్వు జరిగించుకోమని ఈ యొక్క మీటింగ్ అంతా నీ కృపాస్థలకు అప్పచెప్తూ ఈ కొద్ది నా విన్నపములు నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధం 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 పరమదూతను పొందిన తండ్రి, ఈ పాతాల పొందనాలైనా ఆశ్చర్యకర అద్భుతకరంగా ప్రార్థన దేవా, ప్రార్థన పరుగా వందనాలు. అన్ని నామల పైన ఏసయ్యా, నీ నాన్న స్వస్థత ఉందినైనా, రక్షణ ఉందినైనా, ఇలాంటి దేవుడి ధన్యమైనా 1000 కోట్ల దేవదూతలతో హెడ్ల పరిశుద్ధుడు పరిశుద్ధుడు బ్రతులు మస్తుతులు దాసిన దేవ, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, కృపగల దేవ, దయగల ధన్యనాథనైనా తండ్రి. రాత్రంతా మంచి నిద్రించు, ఉదయకాలను వేడిపించి ఈ పరిచయం ఈ సమయం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలైనా. ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవా, ఈ సమయాన్ని యూజ్ చేసుకొని నేర్పించినైనా తండ్రి. మేము పరిచయంగా చేరి మధ్యలో నమ్ముతున్నా తండ్రి. వాక్యం చెప్పే బిడ్డను దీవించేయడంతో ఆత్మతో నింపినైనా ఇచ్చిన దీవించిన 10,000గా బద్దీగా చెప్పి తండ్రి. పాట పాడి దీవించు, విజ్ఞాపన ప్రారంభించి బిడ్డను దీవించినైనా తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ నాశ ఏ పాదంతో ఏ బీజంతో వచ్చిన వాళ్ళు ఆశతో పంపినైనా అనారోగ్యమైన ఆరోగ్యమైనా నా ప్రభావ తండ్రి. సృష్టికర్తను బాల్యంలో గుర్తు చేసుకున్నావు తండ్రి. బాల్యం అయిపోయింది, వృద్ధాపనంలో వచ్చినాం తండ్రి. అయితే కూడా ఇంకా నిలువెచ్చతనంగా ఉన్నాం తండ్రి. నిలువెచ్చతనాన్ని కొట్టివేయనైనా తండ్రి. నీ ఆత్మతో నింపునైనా, నీ రక్షణతో నింపునైనా, రక్షించబడి రక్షణాలు మాకు ఉండేటట్టు చేయనైనా. నీలాగా మాట్లాడాం,
నీలాగా ఉండడము, నేను బోధించడం నేర్పించిన రక్షణ పొందిన రక్షణ ఈ పూరాగా వాడుకొని మహిమార్థమై వాడుకొని ఆయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను జీవించండి. అనారోగ్యంగా ఎంతమంది వచ్చిన వాళ్ళకి ఆరోగ్యమైన ఆయన తండ్రి ఏ బాధలతో ఏ విధంగా వాళ్ళని తీర్చినండి తండ్రి. లోకంలో ఉన్న ప్రతి మోకాన్ని నామన మోకాలను ఎత్తబడిన సంరక్షణ ప్రతి లోకంలో ఇండియాలో అమెరికాలో లోకంలో ప్రతి చర్చిలో వాక్యం చెప్పే బిడ్డను ఏడంతల ఆత్మతో విద్యను పదే తండ్రి నిజమైన వాక్యం చెప్పేటట్టుగా దీవించిన ఆయన ఆ పెద్ద బోధలు సొంత వాక్యాలు నిజమైన వాక్యం చెప్పి నిజంగా బిడ్డను నడిపించేటట్టు చేయైనా ప్రతి బిడ్డ వాక్యం ఉంచుకొని తండ్రి మమ్మల్ని మంచి ఎత్తబడిన వయసులో ఉన్నట్టు చేయైనా ఆయుష్కాలమైన 70 సంవత్సరాలు ఎక్కువైన తండ్రి దీనికన్నా 1000 పాలన మేమంతరం ఉండాలైనా ఈ 78 కొట్టేనైనా తండ్రి ఆశ్రదించు పరలోక రాజా పరలోకానికి పరిశుద్ధ పరచబడాలైనా ఎత్తబడిన సంతి మేమందరం ఉండాలి నా తండ్రి ఆశ్రదించిన పరిశుద్ధంగా తండ్రి ఒక అడిగి 9 అడుగులు వేస్తే ఒక 7 అడుగులు సహాయం చేయాలి నా ప్రభా. పరిశుద్ధపరచునైనా పవిత్రపరచునైనా నిజమైన ప్రార్థన చేయనించు నా ప్రార్థన సన్నిధికి చేరాలైనా ఇంకా ఆత్మీయంగా ఎదుగుదలండి. ఇంతమంది ఎదుగలేకపోతుంది ఎదుగుదల ప్రతి నిత్యం ఎదుగుదలైనా ప్రతి ఆత్మను రక్షించినైనా ఏ ఆత్మ రక్షించుకోవడం మీకు ఇష్టం లేదైనా మమ్మల్ని వెలపెట్టి కొనుక్కున్న దేవా తండ్రి ప్రార్థన చేసిన చిన్న ప్రాణం గురించి ఆశించమని ఇంకా నీ కృపలో బలపరచమని ఆత్మీయ ఎదుగుదలని ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశించమని తండ్రి నాకేం చేసిన ఇస్తాను ఇంకా మంచి ఆత్మీయ ఎదుగుదలని ఆత్మీయ ఆరోగ్యం ఏమైనా ఇంకా మంచి మంచి అంటే జీవించమని తండ్రి ఆశ్రయించమని ఇంకా పరిచయం చేస్తున్న తండ్రి జనరగడ్డ ప్రసాద్ గారు మగారికి ఆరోగ్యం ఏమైనా తండ్రి దూరమ్మకి నెక్స్ట్ జీవించండి రాము గారు నెక్స్ట్ జీవించిన ఒక్క బిడ్డను జీవించుకున్నట్టు అయినా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Make stotram, 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 stotram. Parishudra, Mahunnatuda, Sarvashaktimantuda, Sarvadhikari, Sarvantaryami. భూలోక న్యాయాధిపతి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం. ప్రతి చీకటి, ప్రతి అపవాది ప్రభా, ప్రతి దుష్టుడు అపవాది వాడి యొక్క క్రియలు యుక్తి అంతయు యేసు నామమున చెదరగొట్టబడును గాక. నాజరుడైన యేసు నామమున కాల్చివేసి థ్యాంక్ యూ మైటీ లార్డ్. పవర్ జీసస్, పవర్ పవర్. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రార్థన సహవాసాన్ని బట్టి, జూమ్ మీటింగ్ ని బట్టి, ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు అయ్యా. ఈ సమయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. నేను స్తుతించడానికి, నీ నామములో ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి, మొరపెట్టడానికి ప్రభా నీవు ఇచ్చిన తరుణం, అవకాశాన్ని ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రాలు ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు తాకబడినట్లు ప్రభా, ఈ జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరు దీవించబడినట్లు, ప్రతి ఒక్కరు ప్రభా వారి హృదయాలని వైపు ఎత్తడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, వందనాలు. ప్రతి ఒక్కరిని దర్శించు దర్శించు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయం అంతా మా అందరికీ నీ ప్రభా, జూమ్ మీటింగ్ లో ఉన్న వారందరికీ దీవెనకరంగా మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా. మీ సన్నిధిలో కొన్ని విజ్ఞాపనలు చేయడానికి ఉంటుండగా పరిశుద్ధ ఆత్మదేవ
నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా నా తండ్రి నీకు స్తోత్రాలు. సువార్థీకరణ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ఎండ్ టైంలో ప్రభా, అంత్య దినాల్లో, చివరి దినాల్లో ప్రభా, అపాయకరమైన దినాల్లో మేము ఉంటున్నాం. నిరాకడ దినాల్లో మేము ఉంటున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సువార్త ప్రకటింపబడడానికి ప్రతి చోట ప్రభా నా తండ్రి ఇంకా అందని స్థలాల్లో, సువార్థీకరణ జరగని స్థలాలు ఎన్నో ఉంటున్నాయి. మారుమూల గ్రామాలు ప్రభా, ఆదివాసులు ఉండే ప్రాంతాలు ప్రభా, అడవి ప్రాంతాలు అయ్యా, పోయేవారు ఉండే ప్రాంతాలు ప్రభా నా తండ్రి. నా తండ్రి ఎన్నో ప్రాంతాలు ఉంటున్నాయి. జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో ప్రభా సువార్థికులు వెళ్ళడానికి అయ్యా సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. కొన్ని సంస్థలు, కొన్ని ప్రభా అడవి ప్రాంతాల్లో స్వార్థ ప్రకటిస్తుండగా యథార్థంగా న్యాయంగా చేయడానికి ప్రభా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి అయ్యా నా తండ్రి చివరి దినాల్లో ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ సువార్త అందింపబడాలి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ప్రభా, ప్రతి ఒక్కరు నా తండ్రి నీ నామాన్ని ప్రభా అంగీకరించే వారిగా, ప్రతి ఒక్కరు నీ నామంలో మోకాళ్ళు వేయడానికి అయ్యా నా తండ్రి ఆ మోకాళ్ళు వంచడానికి, ప్రార్థించడానికి, చివరి దినాల్లో ప్రార్థన సమయము అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో గడపడానికి, నీ సహవాసాన్ని, స్నేహాన్ని అయ్యా కోరుకోవడానికి సాయం చేయండి. నీపై ఆధారపడే కృపను, ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ చివరి దినాల్లో అనేకులకు సేవా భారం దయచేయండి, భారం దయచేయండి, బాధ్యత దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఏ ఒక్కరు నశించిపోవద్దు ప్రభా. ప్రతి ఒక్కరు నీ పోలికల ద్వారా చేసిన దేవుడు అంటున్నావు. ప్రతి ఒక్కరు ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి నీ వశములో ఉంటున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, వందనాలు. ఏ ఆత్మ నశించిపోవద్దని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు అయ్యా. అదే విధంగా నా ప్రభా పల్లెటూర్లలో, గ్రామాలలో ప్రభా స్వార్థ జరుగుటకు సాయం చేయండి ప్రభా. వారిని పట్టించుకునే వారే లేరు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. వారి ఆర్థిక ఇబ్బందులు, వారి యొక్క కొరతలు, ఇబ్బందులు ప్రభా. అయ్యా మందిర స్థలాలు లేకుండా ఉన్నవారు ప్రభా ఎంతో మంది ఉంటున్నారు ప్రభా. అయ్యా ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సరి అయిన భోజనం, ఆహారం లేని స్థితిలో అయ్యా నా తండ్రి ఏ యొక్క ప్రభ సదుపాయాలు లేని ప్రాంతాలలో అయ్యా వాహనాలు వెళ్ళలేని ప్రభా అయ్యా నా తండ్రి ప్రాంతాలు ఉంటున్నాయి. జ్ఞాపకం చేసుకోండి. విరివిగా సువార్థీకరణ జరగడానికి నలు దిశల ప్రభ ప్రజలకు భారమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా సేవకులను దర్శించండి అయ్యా. సేవకుల కుటుంబాలను దర్శించండి, వారి బిడ్డలను దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఎన్నో సంఘాల్లో ప్రార్థించలేని సంఘాలు ఉంటున్నాయి. ఒక డెడ్ చర్చెస్ ఎన్నో ఉంటున్నాయి ప్రభా అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంఘాన్ని పురికొల్పండి. చివరి దినాల్లో లేవనెత్తండి. ప్రార్థించే సంఘాలుగా లేవనెత్తబడడానికి సహాయం చేయండి ప్రభా అయ్యా. ప్రతి దినము ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన ధూపం వేయడానికి సాయం చేయండి ప్రభా. ఎన్నో భయంకరమైన దినాలు రాబోతున్నాయి, కరువు దినాలు రాబోతున్నాయి ప్రభా. ఎంతో ప్రభా నా తండ్రి నీటి కొరత ఉన్న ప్రాంతాలు ఉంటున్నాయి. భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయి. భయంకరమైన ప్రభా ఆహార కొరత నా తండ్రి. భయంకరమైన అయ్యా వరదలు, వడగండ్లు నా ప్రభా, ఈదురుగాలులతోటి ఎన్నో ప్రాంతాలు నశించిపోతున్నాయి అయ్యా. చైనా దేశంలో చూసినట్లయితే ప్రభా 300 ప్రభా గ్రామాలు కొట్టుకొని పోయినాయి ప్రభా. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ప్రభా నిరాశ్రయులైపోయి ప్రభా నా తండ్రి భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు ప్రభా. ఆహారం లేక, విద్యుత్ లేక నా తండ్రి ఎంతో ఇబ్బందుల పాలవుతుండగా జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా కేరళ, చెన్నై ప్రభా నా తండ్రి, జపాన్ అయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఎన్నో ప్రాంతాల్లో, అమెరికా ప్రాంతాల్లో కూడా ప్రభా కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు ప్రభా, భయంకరమైన ఫ్లడ్స్ తో ప్రభా అయ్యా నా తండ్రి ఉంటుండగా ప్రభా ఎవరును ఆపలేనటువంటిది ప్రభా. ప్రకృతిలో కలుగుతున్న నా తండ్రి అయ్యా సంభవాలు నా ప్రభా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కనికరం ప్రజల మీదకి దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు, వందనాలు ప్రభా అయ్యా. ఇండియా దేశం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా. భారతదేశంలో ఉన్న విగ్రహారాధనను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా.
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ప్రభా మంచి వాతావరణం దయచేయండి ప్రభా. ఎన్నో ఇప్పటికే పంటలు పోయి ప్రభా ఎంతో భయంకరమైన కరువు దినాలు రాబోతున్నాయి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆహార కొరత రాబోతున్నది ప్రభా. భయంకరమైన వైరస్లు రాబోతున్నాయి దేవా. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మెలకు ఆత్మను దయచేయండి, చురుకైన ఆత్మను దయచేయండి అయ్యా. అలర్ట్నెస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మడా, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రపంచ దేశాలన్నిటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇజ్రాయెల్ కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ సమాధానం ఉండాలని మేము కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ నగరులలో నెమ్మది కలుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. యుక్రెయిన్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. జార్ఖండ్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇరాన్ కొరకు, ఇరాక్ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. దుబాయ్ లో కూడా ఎంతో భయంకరమైన అయ్యా నా తండ్రి వర్షపాతం నా ప్రభా, ఎంతో ప్రభు భయంకరమైన ఫ్లడ్స్ తో ప్రభా మునిగిపోయి ఉంటుండగా దేవా ఎంతో నష్టం జరిగి ఉంటుంది ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. మీరు అక్కడ సూచనలు మేము చూస్తున్నాం ప్రభా. అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రజలు ఇకనైనా ప్రభా నీ సన్నిధిలో ఉపవాసం ఉండడానికి, ప్రార్థించడానికి, నీ వైపు చూడడానికి సాయం చేయండి ప్రభా. కఠిన హృదయాలు మార్చండి అయ్యా. నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండి ప్రభా అయ్యా నా తండ్రి సీరియస్నెస్ లేదు చాలా ప్రభా చోట్ల ప్రజల్లో ప్రభా. నా తండ్రి ఇది ఒక క్యాజువల్ గా తీసుకుంటున్నారు, కానీ ఇది ఒక భయంకరమైన రాకడ గుర్తులని గ్రహించలేని ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు పాప లోకం నుండి నీ వైపు తిరగడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో పశ్చాత్తాపపడే కృపను దయచేయండి. పాపములను, దోషములను ఒప్పుకోవడానికి ప్రభ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుడు అపవాది అనేకులను ప్రభ చివరి దినాల్లో అయ్యా వాడి చెరలో బంధింపబడి ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యేసునామమున వారు విడుదలైపోను గాక, వారున్న చెర నుండి విడుదలవును గాక. ఇప్పుడే మీ ఆత్మ మీ దూత ద్వారా వారు విప్పబడుతురు గాక. ఇప్పుడే మేము ప్రార్థిస్తుండగా వారి సంఖ్యలు తెగిపోవును గాక. వారున్న చెర ప్రభ బంధకాలు ప్రభ నా వాటి నుండి విడుదలవుదురుగా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు స్వతంత్రులు కావాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. దుష్టుడు అపవాది రాజ్యాన్ని వెళ్తుండగా, లోకము ప్రభ అపవాది చేతిలో ఉంటుండగా భయంకరమైన పరిస్థితుల నుండి ప్రభ ప్రజలను, నీ బిడలైన వారిని, నీ ఏర్పాటు, నీ సంకల్పం, నీ ప్రణాళిక, నీ చిత్తములో ప్రభ ఉన్న వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప ఉజ్జీవం ఎండ్ టైమ్ లో రావడానికి సాయం చేయండి ప్రభా. ఎండ్ టైం కి కావలసింది రిపెంటెన్స్ ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు రిపెంట్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభా. నీ వైపు తిరగడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి ప్రతి ఒక్కరికి మారు మనసు ప్రభా. అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభా నా తండ్రి నువ్వు కోరుకుంటున్న దేవుడు ప్రభా. పూర్వకాలంలో చూసి చూడనట్టుగా ఉండిన దేవుడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుకుంటున్న దేవుడు కనుక నా ప్రభా ప్రతి ఒక్కరికి మారు మనస్సు, పశ్చాత్తాప హృదయాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నా తండ్రి ఎవరెవరైతే సిక్ గా ఉన్నారో ప్రభా, బలహీనులుగా ఉన్నారో వారిని దర్శించండి ప్రభా. అయ్యా ఇప్పుడే నీ యొక్క నా తండ్రి నీకు స్తోత్రాలు. దైవికమైన స్వస్థత వారికి కలుగును గాక. మీ అదృశ్యమైన హస్తము చేత తాకబడుదురు గాక. విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే మీ నామములో స్వస్థతను ప్రకటిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవి ప్రభా నా తండ్రి ఈ సమయంలో అయ్యా ప్రసాద్ గారి బ్రదర్ గారి యొక్క వైఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం. కుమార్తె ప్రభా నా తండ్రి మరి జూలై 24న జరగనైన ఎగ్జామ్, టీచర్ ఎగ్జామ్ పరీక్ష కొరకు బిడ్డ సిద్ధపడుతుండగా మీ కృప దయచేయండి ప్రభా. నీ కృప, నీ కనికరం బిడ్డ మీకు దిగునుగాక. ప్రిపరేషన్ అంతట్లో ప్రభా నీ తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నా ప్రభా. సమయోచితమైన తలంపులతో, ఆలోచనతో ప్రభా ఆ యొక్క ప్రభా నా తండ్రి కాన్సన్ట్రేషన్ లో నా తండ్రి ఎక్కువ ఫోకస్ చేయడానికి ఏవైతే చదివిందో అవే ప్రభా పరీక్షలో రావడానికి సాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. పరీక్షలో గొప్ప విజయం బిడ్డకు దయచేయండి ప్రభా.
బిడ్డ పక్షాన మీరు ఉన్న దేవుడు అని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. అయ్యా నీ ప్రజల కొరకు నువ్వు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదం ప్రభా బిడ్డలు పొందుకోవాలా తండ్రి. నీకు స్తోత్రాలు. ఆ బిడ్డను ప్రభు పరీక్షకు సిద్ధపడుతుండగా జ్ఞాపకం చేసుకోండి, గొప్ప విజయం దయచేయండి. నీ నామలో ఉద్యోగం వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామములో ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభా బిడ్డను ఆ రీతిగా ప్రభా మీరు దర్శించి తృప్తి పరచుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా ఎవరైతే ప్రభా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కుమార్తెను ప్రత్యేకంగా దర్శించండి. యేసు నామమున తలంపులు తెస్తున్న దురాత్మను బంధిస్తూ కాల్చి వేస్తున్నా. రబా సిఖబా రబా శాల రబా ప్రియాందరా సిఖరమందరా సియాల రబా. థ్యాంక్ యూ మైటీ లార్డ్. అప్పుల బాధ నుండి విడుదల దయచేయండి ప్రభా. జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. హార్ట్ పేషెంట్స్ ని ముట్టండి, లంగ్స్ ని, ప్యాంక్రియాస్ ని, ఇంటెస్టైన్స్ ని ముట్టండి ప్రభా. కిడ్నీస్ ప్రభా ముట్టండి దేవా. ప్రతి ఒక్కరు సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆయుష్, ఆరోగ్యం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఆత్మీయంగా కట్టండి, ఆత్మీయంగా లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ యొక్క ప్రభా నా తండ్రి సన్నిధిలో ఉన్న ప్రభా నా తండ్రి ఆ యొక్క బలాన్ని వారు పొందుకోవాలి, ఆత్మీయతను పొందుకోవాలి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ దినం ప్రభా నా తండ్రి నీకు వందనాలు. ప్రాఫెట్ కిరణ్ గారిని మీరు ముట్టండి ప్రభా. మీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా నీ దాసునితో ఎవరెవరితో మీరు మాట్లాడనంటున్నారు ఆత్మ ద్వారా అనేకులకు విడుదల, అనేకులకు ఆదరణ, నెమ్మది, సమాధానము అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఓదార్పును కలగచేయమని ప్రార్థిస్తున్నాం. నెమ్మది కలగచేయండి దేవా. ఎందరైతే ఏ మానసిక ఒత్తిళ్లు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనాపుల బాధల్లో ఉన్నారో ప్రభా, చెదిరిపోయిన కుటుంబాలే కానీ మనస్సులే కానీ ప్రభా నీ నామములో ఈ దినం ప్రతి ఒక్కరూ దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. నీ దాసుని ఆ రీతిగా మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తాం. ప్రైజ్ అండ్ వర్షిప్ నా తండ్రి చేయబోతున్న ప్రభా నిఖిల్ కుమారుని కూడా దేవన కుమారుని కూడా దర్శించి బలపరచి ప్రభా ఆత్మ ద్వారా అయా స్తుతి ఆరాధనలో ప్రభా మీ ఆత్మ నా తండ్రి ప్రతి ఒక్కరిని తాకబడినట్లు ప్రభా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంకాల వేళలో నాకు ఇచ్చిన ఈ తరుణం, అవకాశాన్ని, నీటి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ వేడుకొని చుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సాయంకాలం తండ్రి నీ పాదాల దగ్గరకు వస్తా ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, జీవాధిపతివైన తండ్రివి, నీకు వందనాలు. మిమ్మల్ని మరిచినను, విడిచినను, మిమ్మల్ని ఎన్నోసార్లు గాయపరిచినను మా ప్రవర్తన చేత, మా మాటల చేత, మా తలంపుల చేత, మా ఆలోచనల చేత ఏ క్షణమైనను మీరు మమ్మల్ని విడవకుండా, ఎడబాయకుండా మమ్మల్ని సహిస్తూ, భరిస్తూ మా పట్ల బహుదీర్ఘ శాంతము చూపిస్తున్న మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు. మహాకాశాలలో నివసించే దేవుడవు అయినప్పటికీ కూడా వినయము గల వారి యొద్ద ఉండటానికి కోరుకున్న దేవుడవు. పరలోకపు మహిమను విడిచిపెట్టి నరరూపధారివై యేసు నామధేయుడవుగా మా మధ్యకు దిగి వచ్చిన దేవుడవు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. సర్వ మానవాళి పట్ల, మా పట్ల, నీ బిడ్డల పట్ల నీకెంత ప్రేమ ఉన్నదో, ఎంత కనికరం ఉన్నదో, ఎంత దయ ఉన్నదో దినదినము అనుదినము మా పట్ల మీరు చూపుతున్నటువంటి నూతనమైన వాత్సల్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాం. నిస్వార్థమైన, నిష్కపటమైన, శ్రేష్టమైన, స్వచ్ఛమైన ప్రేమను మీరు మా పట్ల కలిగి ఉన్నారు కనుకనే ఈ రోజున మేము అందరము సజీవంగా ఉన్నాం, మేము ఉనికి కలిగి ఉన్నాం, చెల్లించగలుగుతున్నాం. తండ్రి మీకు వందనాలు. మీరు మా కొరకు చేసిన శిలువ త్యాగాన్ని, మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం.
మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలుకై, ఉపకారానికై కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తా ఉన్నాం. అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి, ఇచ్చిన వాటిని బట్టి, ఇవ్వని వాటిని బట్టి, అనుకూలతలను బట్టి, ప్రతికూలతలను బట్టి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తా ఉన్నాం. ఈ రోజున మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ దయ వలనే, నీ కృప వలనే తండ్రి. నీకు ప్రభువా మరుగైనది ఏదీ లేదు. నీ కన్నులకు మరుగైనది ఏది లేదు. నీకు సమస్తము తెలుసు ప్రభువా. ప్రత్యేకంగా ఈ సాయంకాలం ఈ జూమ్ మీటింగ్ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ జూమ్ లోకి ఈ రోజు వస్తున్నటువంటి బిడలను, పాడుతున్న బిడలను, ఆరాధిస్తున్న వారిని, వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిని, వాక్యం వింటున్న వారిని మీరు ప్రత్యేకంగా నిండారుగా దీవించి ఆశీర్వదించుమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సమయం మాకు దీవెనకరంగా మార్చబడును గాక. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఈ సమయం మాకు ప్రభువా మేలుకరంగా, ప్రయోజనకరంగా, ఆత్మీయకరంగా మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. నీ నామము ఘనపరచబడును గాక. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తాను. సమాజంలో, లోకంలో నాయన ఎన్నో 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 భయంకరమైనటువంటి పరిస్థితులు అయా మేము చూస్తా ఉన్నాం. పొద్దున లేచి పేపర్ చూస్తే ప్రభువా ఎన్నో హత్యలు, మానభంగాలు, దోపిడీలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ మేము చూస్తా ఉన్నాం. మనసు చెలించిపోతా ఉంది. ఇవన్నీ మేము చూచుతున్నప్పుడు నీ రాకడ అత్యంత సమీపంగా ఉన్నదనే విషయాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నాయనా, మమ్మల్ని మేము మరొకసారి పరీక్షించుకోవడానికి ప్రభువా అయా మీరు చూపిస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. విశ్వాసంలో తప్పిపోకుండానట్లు, విశ్వాసంలో జారిపోకుండానట్లు, ప్రేమల నుంచి తొలగిపోకుండానట్లు, నీ కృపలో నుంచి వేరైపోకుండానట్లు నాయనా, విశ్వాసము లేని దుష్ట హృదయము, భ్రష్ట హృదయము మాలో ఉండకుండానట్లుగా తండ్రి నీ కృప చేత నింపమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రేమలో మేము వేరుపారి స్థిరపడినట్లుగా స్థిరమైన మనస్సు, స్థిరమైన బుద్ధి, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నూతన హృదయం మాకు కలుగునుగాక, నాకు కలుగునుగాక అని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆయన నీకు స్తోత్రాలు. సమయం కొంచెమే ఉన్నది అయా. మీ పని చేసేవారంగా, మీ పరిచర్య చేసేవారంగా మేము ఉండినట్లుగా మమ్మల్ని లేవనెత్తండి, బలపరచండి. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారో, ఏ పని చేయమంటారో ఆ పని మేము మనస్ఫూర్తిగా చేయుటకు తండ్రి, నీవు అప్పగించిన పనిని మేము తండ్రి 100% మేము నెరవేర్చగలుగుటకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ కృప వరాల చేత, తలాంతుల చేత మమ్మల్ని నింపండి, మమ్మల్ని వాడుకోండి. నశించిపోతున్న ఆత్మల కొరకు నాయనా, బ్రద్దలైపోతున్న బండ సందులలో నిలబడుటకు తగిన శక్తి గలవాడెవడని మీరు విచారించుచుండగా మేమున్నా, మమ్మల్ని వాడుకోమని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. తండ్రి మమ్మల్ని వాడుకోండి, మా పరిధిలో మమ్మల్ని వాడుకోండి, మేమున్న స్థానాల్లో మమ్మల్ని వాడుకోండి. మా శక్తికి మించిన ప్రయాణం మేము చేయగలుగుటకు ఏలియా వలె, ఎలీషాల వలె ప్రభు మేము అయా నీ పని చేయగలుగుటకు మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. బలహీనుడమే అయినప్పటికీ నీ వాక్యం చెప్తా ఉంది, నీవు బలవంతుడవు గిద్యోనుతో మాట్లాడుతూ అయా అని మీరు మాట్లాడుతున్నారు. మమ్మల్ని కూడా మీరు పురుకొల్పండి, లేవనెత్తండి, బలపరచండి. మోషేను బలపరిచినట్లుగా, యెహోషువను బలపరిచినట్లుగా, గిద్యోను బలపరిచినట్లుగా, దావీదును బలపరిచినట్లుగా మీరు మమ్మల్ని బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాను. యవనస్తులు ఎంతో మంది ప్రభు రకరకాల బానిసలుగా మారిపోతున్నారు. దురలవాట్లకు, దుర్వ్యసనాలకు, మత్తు పదార్థాలకు, ఈ లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్స్ కు, ట్రెండింగ్స్ కి, అన్నిటికీ ప్రభు అయా బలైపోతూ తండ్రి దిగజారిపోతున్నారు, నశించిపోతున్నారు. వారందరినీ నీ వైపుకు తిప్పగలుగుటకు అయినా నీ సేవకులు మీరు లేవనెత్తండి, బలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఓ గొప్ప ప్రభు, నిన్ను ఆరాధించే తరం నాయనా నీ కొరకు వచ్చున్నట్లుగా నీ కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. మమ్మల్ని వాడుకోండి. ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు సహితం కూడా వెళ్ళగలుగుటకు, కొండల్లో, లోయల్లో, గుట్టల్లో సహితం కూడా వెళ్ళి నీ పరిచర్య చేయగలుగుటకు మేమున్నా, మమ్మల్ని వాడుకొని మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. కృప కలుగునుగాక. నీ కృపే ప్రయాసపడేది మేము కాదు నాయన, నీ కృపయే ప్రయాసపడేది మేము కాదు నాయన, నీ కృపయే నాయన. సహాయం చేయండి. మీరు మాకు ఎన్నో తలాంతులను ఇచ్చినారు, ఎన్నో వరాలను ఇచ్చినారు. అవి మట్టిలో పాతి పెట్టకుండానట్లుగా నీ కొరకు వాటిని వాడునట్లుగా తండ్రి
మా సమయాన్ని కూడా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కొరకు నిలబడే, నీ కొరకు పరిగెత్తే, నీ కొరకు ప్రభు దేనినైనా చేయగలిగేటువంటి అయా అటువంటి మనస్సును, అటువంటి విశ్వసనీయతను, అటువంటి నమ్మకత్వాన్ని మీరు మాకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, స్వస్థతలు కలుగును గాక. సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, గర్భాలు తెరవబడును గాక. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, యేసు నామములో వారికి ఉద్యోగాలు వచ్చును గాక. తండ్రి 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 ఆర్థికంగా వెనకబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, యేసు నామములో ఆర్థిక అవసరతలు తీర్చబడును గాక. నాయనా నీకు స్తోత్రాలు. నీ పరిచయ కొరకు ప్రయాసపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం, నీ సన్నిధి తోడుగా ఉండును గాక. నాయనా నీ దక్షిణ హస్తము వారికి తోడుగా ఉండును గాక అని ప్రార్థన చేస్తా ఉన్నాను. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సాయంకాలం నీ దయగలిగిన చేతులకు మమ్మల్ని అప్పగిస్తూ అయా ప్రత్యేకంగా పరిచర్య ఎక్కడెక్కడైతే జరుగుతా ఉందో ప్రభువా బలపరచండి. పరిచర్య లేని ప్రాంతాల్లో సహితం కూడా నీ సత్య సువార్త ప్రకటించబడినట్లుగా సేవకులు మీరు లేవనెత్తండి. తండ్రి యవనస్తులు మీరు లేవనెత్తండి. నీ కొరకు సమర్పించుకోగలిగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఉన్న వారిని మమ్మల్ని పంపమని కూడా మేము ప్రార్థన చేస్తూ నాయనా నీకు స్తోత్రాలు. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యలు తండ్రి రాష్ట్రాలు దాటి విస్తరించును గాక అని మేము ప్రార్థన చేస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ సాయంకాల దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చి మీరే మహిమా ఘనతా ప్రభావాలు పొందండి. యేసయ్య ప్రశస్త నామములు స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, ఈ యొక్క తండ్రి ఉదయకాలం సాయంకాల సమయంన మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును తరుణంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేక మంది ఈ దినమును చూడలేకపోయి ఉంటున్నారు, కానీ నీ అపారమైన ప్రేమ, నీ దయ, నీ కనికరమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రతి దినము ప్రతి గడియ ప్రభా మరి మీరు మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని సంరక్షిస్తూ మరి యొక్క తండ్రి నూతన దినంను మేము చూడగలుగుటకు నీ కృప దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రభా అనేక మంది జూమ్ మీటింగ్ లో మరి జాయిన్ అయ్యి నిన్ను స్తుతించుచుండగా మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి జవాబును అనుగ్రహించినారని మేము నమ్ముచున్నాం ప్రభా. ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీ పాద సన్నిధిలో చేరిందని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దినదినము మమ్మల్ని మేము మరి పరిశోధించుకొని ప్రభా మాలో ఉన్న లోటుపాట్లను మేము మరి ప్రభా మేము గుర్తెరిగి నీ పాద సన్నిధిలో మేము మోకాళ్ళతో ప్రభా నీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేసి ప్రభా మా యొక్క తండ్రి మమ్మల్ని మేము సరిదిద్దుకొనుటకు మీరు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి దినము ఒక నూతన జన్మ ప్రభా. మరి తండ్రి మీరు లేనిది మేము లేము ప్రభా. మీరు మా యొక్క ఊపిరి, మా యొక్క శ్వాస, మా యొక్క తండ్రి జీవమై ఉన్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా పరలోకపు తండ్రి ప్రభా, ఏది అడిగినను నీ యొక్క పాద సన్నిధిలో మరి మాకు అనుగ్రహించే దేవుడు తండ్రి. మరి ఈ దినాల్లో ప్రభా, చివరి దినాల్లో మేము జీవిస్తుండగా ప్రభా నీ ఆత్మ మరి ప్రతి ఒక్కరి మీద మరి కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. మరి ఆత్మ లేని వారు నా వారు అన్నావు తండ్రి. ఆ యొక్క వాక్యంని ప్రభా మేము ప్రతిదినము నెమరు వేసుకుంటూ నీ యొక్క వాక్యంలో మేము మమ్మల్ని ప్రభా మరి లోతుగా నీ యొక్క సత్యాలను తెలుసుకొని ప్రభా నీ వాక్యానుసారమైన జీవితం జీవించే కృప దయచేయమని అడుగుచున్నాం నాయన. ప్రతిదినము ప్రభా మమ్మల్ని మేము సరిదిద్దుకొని ప్రభా నీ బిడ్డలుగా నీ కుమార్తెల వల్లే నీ కుమారుల వల్లే ప్రభా నీ యొక్క తండ్రి నీ రక్షణ సువార్తను అనేక మందికి అందించే కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి చివరి దినాల్లో ప్రభా అనేక మందిని మీరు లేవనెత్తండి ప్రభా. పడిపోయిన ఆత్మలను మీరు ప్రభా మరి తిరిగి జీవింప చేయమని అడుగుచున్నాం నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి కుమార్తెను మీరు ఆశీర్వదించి దీవించండి. మరి అవసరతలకర్లు తీర్చండి ప్రభా. మరి అనేక మంది ప్రభా సేవ చేయుచుండగా నీ యొక్క తండ్రి నీ పరలోక జ్ఞానము నీ వాక్యంలో ఉన్న సత్యాలను వారి ద్వారా అనేక మంది తెలుసుకొని వారి యొక్క మరి తండ్రి మరి జీవితాలను నీ కొరకు సమర్పించుకునే కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి మాలో ఎవరికైతే ధైర్యం లేదో మీరు ధైర్యం అనుగ్రహించండి. నీ ప్రార్థన ఆత్మతో ప్రతి ఒక్కరిని అభిషేకించి దీవించమని అడుగుచున్నాం నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒకరు మేము ప్రార్థించే కృప మాకు దయచేయండి నాయన. మరి ప్రభా అనేక మంది కుటుంబాలలో మరి ఈ చివరి దినాల్లో మరి ప్రభా ఉజ్జీవము తక్కువైపోయింది ప్రభా. వాక్యము కరువైపోతున్న దినాల్లో
ప్రతిదినము నీ వాక్యాన్ని చదివి ప్రభా నీ వాక్యాల్లో ఉన్న సత్యాలను మేము తెలుసుకొనుటకు సహాయం చేయమని అడుగుచున్నాం నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ చివరి దినాల్లో దుష్టుడు అతి వేగముగా ప్రభా మరి అనేక మందిని పడిపోయటానికి మరి ప్రభా మరి తన శక్తి యావత్తును మరి ప్రభా ఉపయోగించి మరి తండ్రి మరి విశ్వాసంలో బలహీనపరుస్తున్న ప్రతి దుష్టు శక్తిని యేసు నామంలో గద్దిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ యొక్క వాక్యంతో మమ్మలను కట్టండి, నాటండి ప్రభా. నీ యొక్క వాక్యంలో మేము ఎదుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము మరి వాక్యం అందించే కుమారుని గురించి ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మతో అభిషేకించి నీ ఆత్మతో ప్రభా మరి తనలో మీరుండి మాతో మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. మమ్మలను మీరు ప్రభా మరి ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత మమ్మలను ఆకర్షించి మరి సంధించి ప్రభా నీ ఆత్మలో మమ్మల్ని అందరినీ ప్రభా ఏక మనసుతో ఏక ఆత్మతో మేము ఆరాధించుచుండగా నీ కృప దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ మరి జరిగిస్తున్న కుమారుని గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి తలాంతి ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. తన యొక్క తలాంతులన్నీ నీ కొరకు వాడుచుండగా నీ కృప నీ సన్నిధి దయచేయండి ప్రభా. మరి ఇంతవరకు ప్రార్థించిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి జవాబు అనుగ్రహించినారని నమ్ముచు ఈ కొద్ది నా మనవులు యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇంతటితో మన విజ్ఞాపన ప్రార్థనలు ముగించబడుతూ ఉన్నాయండి. మరి ప్రార్థించిన ప్రతి ఒక్క మెంబర్ని బట్టి వందనాలు. దేవుని మనం చేసిన ప్రతి విజ్ఞాపన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. అందుకే అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు ఈ పరిచర్యలో. అందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను. మీరందరూ కూడా సమయానికి జాయిన్ అయ్యి మరి దేవుని మహిమపరచాలని ఆరాధించాలని మరి కోరుతూ ఉన్నాను. ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. మరి ఇంతటితో విజ్ఞాపన ప్రార్థనలు ముగిస్తూ ఉన్నాను. ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ మీటింగ్ టు సిస్టర్ గ్లోరీ రాయనాస్ టు కంటిన్యూ with the starting prayer. స్తోత్రం కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరినీ యేసు నామములో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ మరి ఈ సమయము జూమ్ లో ఉన్న వారందరినీ మరి దేవుడు దర్శించాలని హృదయాలలో మీరు కూడా ప్రార్థించండి. ఈ సమయంలో ఆరంభ ప్రార్థనతో మనము ఈ యొక్క ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందామండి. ఈ సమయంలో మరి మనం ప్రార్థన చేసుకుందాం. నాతో కూడా మీరు ఏకీభవించవలసిందిగా కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ అంతట్లో మీ కృప, మీ తోడ్పాటు, మీ సహాయం, మీ కాపుదల, మీ ఆత్మ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ కుమారుని నిలవబెట్టి మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించగలిగిన కృపలోనికి ప్రభా నీ ఆత్మ తాకిడి ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు ప్రభా నీ కృపను దయచేయండి. ఆ రీతిగా ప్రభా కుమారుడు నిఖిల్ని ప్రభా మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ఈ దినము ప్రభా నా తండ్రి మెసేజ్ కొరకు అయ్యా మీరు సిద్ధపరిచిన మీ దాసులను ప్రవక్త గారిని బట్టి నీకు వందనాలు. కిరణ్ గారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా మధ్యలోకి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇది నీ అద్భుతమైన ప్రభా అయ్యా నీ యొక్క ఆత్మ నడిపింపు అని మేము నమ్ముచు విశ్వసిస్తూ దినం మమ్మల్ని అందరినీ మీరు దర్శించబోతున్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా సమయం అంతటి ప్రభ మా ఒక్కొక్కరికి ప్రభ ఆశీర్వాదకరంగా
దీవెనకరంగా ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ ఆరంభం నుండి ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ప్రభా దీవించి ఆశీర్వదించి ఈ యొక్క కార్యక్రమం ఆరంభం నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో జరిగించి మీ నామ మహిమకు కీర్తి కలుగునట్లు మీరే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొని చుంటున్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి మనం ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్దామండి. మరి మన మధ్యలో బ్రదర్ నిఖిల్ గారు ఉన్నారు. మరి వారు మ్యూజిషియన్, అంతే మాత్రం కాకుండా మరి ఒక వర్షిప్ లీడర్ గా దేవుడు వాడుకుంటున్న విధానం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ సమయాన్ని మరి బ్రదర్ నిఖిల్ కి అప్పగిస్తున్నాను. ఓవర్ టు బ్రదర్ నిఖిల్. అత్యున్నత ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవు. ఆరాధింతును. అత్యంత ప్రేమా స్వరూపివి నీవు. ఆరాధింతును. హల్లెలూయా, 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 ఆమేన్. స్తోత్రం, అల్ఫా స్తోత్రం, ఆమేన్. అల్ఫా ఒమేగా స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్తా స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్తా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఉన్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆమేన్. అనువాద స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా అంటే నీకు వందనాలు నాయన. ఇంతవరకు నాయన మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు అయ్యా. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నాయన మా స్థుతుల పైన మీరు ఆసీనుడుగా ఉన్నందుకు వందనాలు. మరి నాయన మేము వాక్య భాగంలోకి వెళ్తుండగా నాయన మాకు కావలసిన ఆహారాన్ని మీ సేవం ద్వారా మాకు అందించండి. మాతో మీరు మాట్లాడండి, మా జీవితాలను మీ వాక్యం ద్వారా కట్టండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి కొంత డిస్టర్బెన్స్ అయినా కూడా మరి నిఖిల్ చాలా ప్రయాసపడ్డాడు. అందుకే దేవుని స్తుతిస్తున్నాను. కుమారుని మరి దేవుడు తన మరి వర్షిప్ ద్వారా దేవుడు మహిమ పొందినట్లు అనేక చోట్ల ప్రభు వాడుకోవాలని కుమారుని దీవిస్తూ మరి ప్రైజ్ అండ్ వర్షిప్ చేసిన నిఖిల్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మనం మెసేజ్ లోకి వెళ్దామండి. ఈ సమయంలో మరి మన మధ్యలో ప్రాఫెట్ కిరణ్ గారు ఉన్నారు. కల్వరి గ్రేస్ కల్వరి మినిస్ట్రీస్ నుండి కార్ఖానాలో వారు పరిచర్య చేస్తున్నారు. ఈ సమయము మరి వారికి అప్పగిస్తున్నాను. వారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషము. ఇది దేవుని ఏర్పాటు అని నేను సంపూర్ణంగా నమ్ముచున్నాను. మరి వారిని బిఎల్ఎం చర్చ్ లో వారు కాజుపేట్ వచ్చినప్పుడు మరి మేము కూడా ఆ మీటింగ్ లో ఉన్నాము, బ్రదర్ తో కలిసాము. మరి వారు మరి జూమ్ లో మరి ఒకసారి కలుసుకోవడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఈ సమయాన్ని మరి ప్రవక్త గారికి, ప్రవక్త కిరణ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నారు. ఓవర్ టు ప్రాఫెట్ కిరణ్ గారు. Thank you, Holy Spirit. Praise you, praise you, praise you, praise you. Once again, praise the Lord అండి. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన సజీవమైన నామంలో ఈ యొక్క సాయంకాల సమయం ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ జూమ్ మీటింగ్ ద్వారా మీ ముందుకు రావడానికి ముఖ్యంగా సిస్టర్ ఎస్తేర్ గారు మాకు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన అవకాశము, ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, ఆయన వాత్సల్యత, ఆయన కనికరము, ఆయన సహాయం ద్వారా మీ మధ్యలో దేవుని యొక్క విలువైన మాటలు పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను మొదటిగా ప్రభువుకే కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. సో అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ మధ్యలో దేవుని యొక్క విలువైన మాటలు పంచుకోవడానికి, దేవుని యొక్క విలువైన మాటల గురించి ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మన ఆత్మీయ, ఆధ్యాత్మిక, వ్యక్తిగత విశ్వాస జీవితాలు ఎప్పుడు కూడా ఒక శ్రమ, పోరాటము, వ్యతిరేకతలు ఇవేవి లేని అనుభవాలను ఆశపడుతూ మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతూ ఉంటాం. అయితే మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది శ్రమలు లేకుండా, పోరాటాలు లేకుండా, వ్యతిరేకతలు రాకుండా ఆత్మీయ జీవితం ఉండదు. అది సహోదరి సహోదర, ప్రతి పరిస్థితుల మధ్యలోనే మన ఆత్మీయ అనుభవం ఒక పోరాటంతోనే ముందుకు సాగుతూనే ఉంటది. ఏదో ఒక పోరాటం, అది ఆర్థిక సంబంధమైనది కావచ్చు, ఆరోగ్య సంబంధమైనది కావచ్చు, ఆత్మీయ సేవ, కుటుంబ సంబంధమైనది కావచ్చు, ఉద్యోగ వ్యాపార సంబంధమైనది కావచ్చు, ఎటువంటిదైనా కావచ్చు. మనిషి తన ఆత్మీయ జీవితంలో ఎదగడం ప్రారంభించినప్పుడు, తన ఆధ్యాత్మిక మార్గంలో సాగుతున్నప్పుడు, తన విశ్వాస యాత్ర అంటే ఒకసారి ఒక వండే వ్యక్తిని మనం అడిగితే ఆ వంట వండే వ్యక్తి మనకిచ్చే సమాధానం ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారని మనం అడుగుతాం. నేను ఇప్పుడే వంట చేస్తున్నాను, వంట చేస్తున్నాను, ఏదో ఒక సమాధానం ఇస్తాడు. ఒక డ్రైవింగ్ చేసే వ్యక్తి, ఏదైనా ఒక వాహనాన్ని నడిపే వ్యక్తి, ఒక డ్రైవర్ ఏం చేస్తున్నారు మనం అడిగితే, వాహనం నడుపుతున్నాను, నేను వాహనం నడిపే మార్గంలో ఉన్నాను, నేను వాహనం నడిపబోతున్నాను. కానీ మన ఆత్మీయ జీవితం అనేది, ఆధ్యాత్మిక జీవితం అనేది క్రైస్తవుని, ఒక ఆత్మీయ లేదా ఒక విశ్వాసిని గనక మనం అడిగితే, విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఏమని సమాధానం ఇవ్వాలట అంటే, నేను పోరాడుతున్నాను, నేను పోరాటంలో ఉన్నాను, నేను పోరాడబోతున్నాను అని సమాధానం ఇస్తూ ఉండాలట నా ప్రియ సహోదరి సహోదరులు. యేసుక్రీస్తు ప్రభు అందుకోసమే ఆయన శిష్యులతో ఉన్నాడు, వారు తన సిలువను ఎత్తుకొని నేను వెంబడించాలి. సిలువ అనేది పోరాటాలకి, శ్రమలకి సాదృశ్యంగా ఉంటుంది.
ఆత్మీయ జీవితం అనేది కూడా అటువంటిదే నా ప్రియ సహోదరి సహోదరు. సో మన ఆత్మీయ జీవితము, ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉంటదంటే పోరాటాలతో మన విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగాల్సి ఉంటది. పోరాటం అనేది లేకుండా, పోరాడే అనుభవం లేకుండా, పోరాటాల గుండా ముందుకు సాగకుండా ఆత్మీయునికి విశ్వాస యాత్ర లేదు నా ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏది నువ్వు ఆశిస్తూ, ఆ విధంగా నీ జీవితం గురించి నువ్వు ఆలోచిస్తూ, ఎటువంటి ప్రణాళికలు వేస్తూ, ఎటువంటి గమ్యాలను, ఎటువంటి గోల్స్ నీ లైఫ్ లో కలిగి నువ్వు ముందుకెళ్తున్నా నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు నీ ఆధ్యాత్మిక ప్రయాణము పోరాటాలతో ఉంటుంది. అయితే నీ పోరాటములో నువ్వు నిలబడగలిగితే విజయము నీ జీవితానికి అందించగలిగేవాడు ఆ ప్రేమ కలిగిన యేసయ్య. హల్లెలూయ. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే అపోస్తల కార్యంలో మొదటి 2 అధ్యాయాలలో మనకు కనబడే ఆ ఒక చిన్న సందర్భం, ఒక చిన్న సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఇంచుమించుగా 40 దినాలు వారి మధ్యలో వారికి కనబడుతూ, వారిని బలపరుస్తూ, వారితో మాట్లాడుతూ ఆరోహణమై వెళ్ళిపోయే సమయానికి, ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులందరూ ఆ కొండపైన ఆయనను తేరు చూస్తున్నప్పుడట, ఆయన ఆరోహణమై ఆ మేఘాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక దూత వారితో మాట్లాడుతుందట. మీరు ఎవరిని చూస్తున్నారంటే, ఇదిగో నజరుడైన యేసు అలా వెళ్ళిపోవటం మేము చూస్తున్నామంటే, వెళ్ళిన వాడు ఇప్పుడు రాడు, కానీ రెండోసారి తిరిగి ఒక రోజు వస్తాడు, మీరు వెళ్ళి ఆయన మీతో చెప్పినది చేయుడి అని వారిని పంపివేగా, వారు బయలుదేరి మేడగదిలో చేరి ఇంచుమించుగా ఉపవాసముతో శిష్యులందరూ చేరి ప్రార్థిస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినమున దేవుని ఆత్మ నాలుకల వలె వారిపైకి దిగి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ అనుభవము వారి జీవితంలోకి వస్తుందో, ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ వారి లైఫ్ లోకి వస్తుందో, వారు ఆ రోజు వరకు భయపడిన, పిరికి వారిగా దాగిన వారి అనుభవాలు ధైర్యంగా నిలబడి, ధైర్యంగా క్రీస్తు గురించి ప్రకటించి, ధైర్యంగా క్రీస్తుని కలిగి సాక్ష్యం ఇచ్చే అనుభవాలుగా మారుతాయి. అందుకోసమే పేతురు ఆ మేడగదిలో దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత ఒక బలమైన గాలి వీచగా అగ్ని నాలుకల వంటి నాలుకలు వారిపైకి దిగిరాగా వారు అన్య భాషలలో మాట్లాడుచున్నారు. అంటే కొంతమంది చైనా భాషలో, ఇంకొంతమంది ఇంకొక రకమైన భాషలో, అందరూ వారికి తెలియని భాషలలో మాట్లాడడం ప్రారంభించినారు. అయితే ఆ భాషలు వింటున్నటువంటి వారు వీరు మాట్లాడుతున్న భాష మాకు సంబంధించింది అని వారు గుర్తించి వారి ముందు ఆశ్చర్యపడి వారు నిలవగా పేతురు వారి మధ్యలో నిలబడి ప్రసంగిస్తూ ఉన్నాడట. పేతురు మాట్లాడుతున్న మాటలకి, పేతురు ప్రసంగిస్తున్న ప్రసంగానికి ఇంచుమించుగా ఆ రోజు 3000 మంది యేసుక్రీస్తు ప్రభును అంగీకరించినారు. ఇలా వీరి ఆత్మీయ జీవితాలు కొనసాగుతున్నాయి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ ఆ మేడగది అనుభవాన్ని పొందుకొని ప్రతిరోజు వారి ప్రార్థన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారు. అపోస్తల కార్యము 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కిపోచున్నారట. పగలు ప్రార్థన సమయంలో పేతురు యోహాను దేవుని యొక్క మందిరానికి వెళ్తా ఉన్నారు. ఆ టైంలో ఆ మందిర ద్వారము దగ్గర పుట్టినప్పటి నుంచి ఒక వ్యక్తి నడవలేని స్థితిలో ఉన్నాడు, నడకరాని స్థితిలో ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. పేతురు ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని గమనిస్తున్నప్పుడు, ఆ కుంటివాడు ప్రతిరోజు ఎవరో ఒకరు తనకు భిక్షం వేస్తా ఉంటే అది తీసుకొని తనని వెళ్ళబుచ్చేవాడు. ఆ రోజు పేతురు కూడా తనకేదో ఇవ్వబోతున్నాడని ఆశతో పేతురు వైపు తేరు చూస్తున్నాడట. ఎప్పుడైతే పేతురు ఆ వ్యక్తిని చూసి, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నడు అన్నాడు. ఇమ్మీడియట్ గా ఆ వ్యక్తి లేచి నడవడం స్టార్ట్ అయింది. అలా గంతులు వేస్తున్న వ్యక్తి సరాసరి మందిరంలోనికి వెళ్ళిపోయినాడు. దేవుని పరిశుద్ధ మందిరంలో ఒక వ్యక్తి అడుగు పెట్టాలంటే ఆ వ్యక్తి రక్తం కారుతున్న స్థితిలో ఉండొద్దు, అంగహీన స్థితిలో ఉండొద్దు, కాళ్ళు లేని, నడవలేని, చూపు లేని స్థితిలో ఉండొద్దు. ఆ వ్యక్తి ఫిజికల్ గా పర్ఫెక్ట్ గా ఉంటేనే
దేవుని మందిరంలో అడుగు పెట్టవలసి ఉంటది. సో ఆ రోజు వరకు తన జీవితంలో మందిరం ద్వారం దగ్గర అయితే కూర్చున్నాడు గాని మందిరంలో అడుగు పెట్టిన అనుభవము లేదు. ఆ రోజు వెంటనే దిగ్గున లేచిన ఆ కుంటివాడు పరిగెత్తుకుంటూ దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళిపోయినాడు. ఆ రోజు జరిగిన సంఘటన ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచి ధైర్యపరచబోతున్నాడు. ఎప్పుడైతే ఈ కుంటివాడు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళిపోయినాడో అప్పుడు ఆ సమాజంలో మందిరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కుంటివాడిని చూసి ఆశ్చర్యపోతున్నారట. రే, వీడు ఈ రోజు వరకు మార్నింగ్ కూడా నేను చూసినాను, వీడు ఇదే గేట్ దగ్గర భిక్షం ఎత్తుకుంటున్నాడు, నువ్వెందుకు మందిరంలోనికి వచ్చినావంటే, అయ్యా నాకు కాళ్ళు వచ్చేసినాయి, నేను మందిరంలోకి వచ్చేసినాను అని సమాధానం ఇస్తున్నాడట. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అవును కదా, వీడు కుంటివాడు కదా, కానీ ఈరోజు మన మధ్యలో నడుస్తున్నాడు, ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా సాధ్యము అని అందరూ ఆశ్చర్యపోయి ఆ కుంటివాడు దగ్గరికి ఒకప్పుడు నడవలేని ఆ కుంటివాడు దగ్గరికి కాళ్ళతో నడుస్తున్న వ్యక్తి దగ్గరకు వచ్చి అడుగుతున్నారట, నువ్వు ఈరోజు ఉదయం వరకు కూడా నడవలేని స్థితిలో ఉన్నావు కదా, ఎలా నువ్వు నడవగలుగుతున్నావు, ఎలా నువ్వు చేయగలుగుతున్నావు అని అందరూ ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆ కుంటివాడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, పేతురు, యోహానట, వారే ఇదిగో నేను నడవటానికి, నేను నిలబడ్డానికి, నేను గంతులు వేయటానికి నాకు వారు ఏదో ఒక నామాన్ని ఉపయోగించి నన్ను లేపినారయ్యా అని మాట్లాడగా వారందరూ పేతురు, యోహాను వెతుక్కుంటూ వెళ్ళినారట. పేతురు, యోహాను ఎక్కడున్నారని వెతుకుతూ వెళ్ళినప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు, యోహాను అదే సమాజ మందిరములో ఉన్నారు. ఆ మందిరంలో ఉన్నటువంటి పేతురు, యోహాను దగ్గరికి ఇంచుమించుగా 5,000 మంది ఆ పురుషులు చేరినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇంచుమించుగా 5,000 మంది. చూడండి, 5,000 మంది అంటే పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నారు. అందులో చిన్నవారు ఉండొచ్చు, 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారు ఉండొచ్చు, లేదా స్త్రీలు ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. చాలా మంది యవన స్త్రీలు, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు చాలా మంది ఉండొచ్చు. అంటే లేఖన ఆధారాలు సెలవిస్తున్నాయి ఇంచుమించుగా 20,000 మంది ఆ మందిరంలో పేతురు, యోహాను యొద్దకు నడిపించబడ్డారట. పేతురు, యోహాను దగ్గరికి నడిపించబడ్డారు. అంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు వరకు పేతురు, యోహాను ఆ మందిరంలోనికి రావట్లేదంటే వస్తున్నారు వెళ్తున్నారు. కానీ ఆ రోజు జరిగిన స్పెషాలిటీ ఏంటంటే, ఆ రోజు గేట్ దగ్గర, ద్వారం దగ్గర అడుక్కునే వ్యక్తి మందిరంలో అడుగు పెట్టగలిగినాడు. ఒక నడవలేని వ్యక్తి మందిరములో గంతులు వేస్తా ఉన్నాడు. ఇది ఆశ్చర్యం అని గ్రహించి వారందరూ పేతురు, యోహాను దగ్గరికి వచ్చేసినారు. ఇదంతా ఒక వైరల్ న్యూస్ లాగా ఆ మందిరంలో అంతా స్ప్రెడ్ అయిపోయింది. దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో అంతా ఒక వైరల్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ వార్త స్ప్రెడ్ అయిపోయిందో నా ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ ఉన్నటువంటి 4వ అధ్యాయము, అపోస్తుల కార్యము 4వ అధ్యాయములో కొన్ని మాటలు మనం చదువుకుందాం. వారు ప్రజలతో మాట్లాడుచుంటుండగా యాజకులను, దేవాలయపు అధిపతి సద్దూకైలు వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చిరి. చూడండి నా ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఆ సమాజ మందిరంలో, దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో ఆ 20,000 మందితో పాటు యాజకులు, ప్రధానులు, దేవాలయపు అధికారులు అందరూ అక్కడ చేరున్నారు. వారందరూ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ సద్దూకైలు, పరిసరులు కొంతమంది బయలుదేరి వచ్చి వీరు ఏం చేయుచున్నారని వింటున్నప్పుడు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? ఆ 20,000 మంది, దట్ మీన్స్ 5,000 మంది పురుషులుగా ఎన్నుకోబడిన ఆ ప్రజలు పేతురు, యోహాను చుట్టూ చేరి అడుగుతున్నారు, అయ్యా ఇది ఎలా జరిగింది, ఇది ఎలా పాసిబుల్ అయింది అని అంటా ఉంటే అప్పుడు వారు అంటున్నారు, ఇది పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము అని ప్రకటిస్తా ఉన్నారు. యేసు క్రీస్తు నామమున బట్టి మాత్రమే ఇది సాధ్యము అని మాట్లాడుతా ఉన్నారు. లిటరల్లీ
మన ఆత్మీయ ఆధ్యాత్మిక వ్యక్తిగత విశ్వాస జీవితంలో ఒక క్రైస్తవులంగా, ఒక ఆత్మీయులంగా ఎప్పుడు మనం గుర్తించుకోవాలా, దేవుడు మనకిచ్చింది తన నామము. మన జీవితంలో మనం ఉపయోగించాల్సింది ఆయన నామము. పరిస్థితులు కఠినమైపోయినా, స్థితిగతులు వ్యతిరేకంగా మారిపోయినా, జీవితంలో పోరాటాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురవుతున్నా, మన జీవితంలో ఆధారమైనది నజరేయుడైన యేసయ్య నామము. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే పేతురు అక్కడ ఏం ప్రకటిస్తున్నాడు తెలుసా? పునరుద్ధానుడైన యేసు గురించి ప్రకటిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే పునరుద్ధానుడైన యేసు గురించి ప్రకటిస్తున్నాడో ఆ 20,000 మంది ఇంచుమించుగా ఆ పేతురు చుట్టూ, యోహాను చుట్టూ చేరినారో, ఇదంతా వింటున్నటువంటి అక్కడున్న అధికారులు అందరూ కూడా కలవరపడ్డారట. హల్లెలూయా. కలవరపడి వారిని బలాత్కారముగా పట్టుకున్నారట. ఏం చేస్తున్నారంటే బలాత్కారంగా పట్టుకున్నారు. రియల్లీ ఇక్కడ ఒక చిన్న సంఘటన నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మన ఆధ్యాత్మిక వ్యక్తిగత విశ్వాస జీవితము ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే చుట్టూ ఇంచుమించుగా 20,000 మంది ఉన్నారు. పేతురు, యోహాను మాట్లాడుతున్నారు. వారు వచ్చి ఎవరిపై అటాక్ చేస్తున్నారు అంటే ఇద్దరిపైన అటాక్ చేస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరు? పేతురు, యోహాను. మరి మిగతా వారిని ఎందుకు అటాక్ చేయట్లేదు? మిగతా వారిని ఎందుకు పట్టుకోవట్లేదు? మిగతా వారిపై ఎందుకు దాడి చేయట్లేదు అంటే, గమనించండి నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు క్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నది ఇద్దరు, చుట్టూ చేరింది ఇంచుమించుగా 20,000 మంది. ఈ ఇద్దరే 20,000 మంది జీవితాలలో ఒక మార్పును తేవటానికి కారకులుగా ఉన్నారు. ఈ ఇద్దరే ఇంచుమించుగా 20,000 మంది హృదయ అంతరంగాలలో దేవుని నామాన్ని నింపటానికి కారకులుగా ఉన్నారు. అందుకోసమే 20,000 మంది ఉన్న ఇద్దరినే పట్టుకుంటున్నారు. రియల్లీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనము ఆత్మీయులుగా ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు సాగుతున్నామంటే గుర్తుపెట్టుకోండి, అపవాది ఎప్పుడు మనల్ని టార్గెట్ చేస్తాడంతే. హల్లెలూయా. లిటరలీ నువ్వు అపవాది చేత టార్గెట్ చేయబడుతున్నావు. అపవాది చేత నీ జీవితము శోధింపబడుతుందా, బలాత్కారంగా పట్టబడుతుందా, బాధింపబడుతుందా అంటే నువ్వు గుర్తించుకో, నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తివి. హల్లెలూయా. రియల్లీ ఇది ఎప్పుడు మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలండి. ఒకవేళ అపవాది నిన్ను టార్గెట్ చేయట్లేదు, అపవాది సమస్యలు, శ్రమలు, పోరాటాలు, చీకటి పోరాటాలు నిన్ను టార్గెట్ చేయట్లేదు అంటే నువ్వు ఆలోచించాలి, నేను ఆత్మీయంగా ఉన్నానా లేదా అని. అపవాది నేను టార్గెట్ చేస్తున్నాడంటే వాడికి నీ ద్వారా ఎక్కడో కలవరం కలుగుతుంది. ఆమేన్. వాడికి ఎక్కడో నీ ద్వారా ఇబ్బంది కలుగుతుంది. నేటి క్రైస్తవ సంఘాలలో చాలా మంది ఉంటున్నారు, కానీ అపవాది జీవితాన్ని లేదా అపవాది సామ్రాజ్యాలలో కలవరాన్ని పుట్టించే ఆత్మీయులు కావాలా? హల్లెలూయా. అపవాది జీవితాన్ని కలవర పెట్టేవారు కావాలా? ఈరోజు నేను అడుగుతున్నాను, నేను ఆత్మీయుడను, నేను క్రైస్తవుడను, నేను విశ్వాసినని మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు, కానీ అపవాది చేత పోరాడుతున్నవారు, అపవాది జీవితంలో కలవరాన్ని పుట్టిస్తున్నవారు, అపవాది జీవితంలో బాధని పుట్టిస్తున్నవారు ఎంతమంది ఉన్నారు? అపవాదికి ఇబ్బందిని కలగజేసేవారు ఎంతమంది ఉన్నారు? చూడండి, సద్దూకైలు, శాస్త్రులు, అధికారులు వచ్చి ఎగ్జాక్ట్ గా ఎవరిని పట్టుకున్నారు? పేతురు, యోహానే. అన్ని వేల మంది ఉన్నా ఇద్దరినే పట్టుకున్నారు, మిగతా వారిని వదిలేసినారు. ఎందుకు? వారితో పెద్ద పనేమీ లేదు, వారితో పెద్ద ఉపయోగం ఏమీ లేదు, వారితో పెద్ద నష్టం కూడా ఏమీ లేదు. నష్టం చేసేది, కలవరాన్ని రేపేది, కంగారు పెట్టేది, అలజడిని రేపేది ఇద్దరే. అందుకోసమే ఇద్దరినే పట్టుకుంటున్నారు. రియల్లీ ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఎట్లుండాలో తెలుసా? ఒక క్రైస్తవుడిగా, ఆత్మీయుడిగా, దేవునికి ఉపయోగపడుతూ అపవాదిని కలవర పెట్టే వ్యక్తిగా ఉండాలి. అపవాదికి నీ ద్వారా కంగారు పుట్టాలా, అపవాదికి నీ ద్వారా మనశ్శాంతి లేకుండా ఉండాలా. అటువంటి ఆత్మీయ అనుభవం మనకు కావాలా? లేదా అపవాది మనల్ని చూసి పర్వాలేదు, నా వల్ల వీళ్ళతో నాకు పెద్ద నష్టం ఏం లేదు, వీళ్ళు ఏం చేసినా పర్వాలే అనే స్థితిలో మనం ఉండొద్దు.
వీళ్ళతో నాకు పెద్దగా నష్టమేం కాదు, పర్వాలేదు మీరు ఏమైనా చేసుకోండి అనే ఆత్మీయతలో మనం ఉండొద్దు. ఆటంకాలు, వ్యతిరేకతలు, శోధనలు, పోరాటాలు ఎక్కువవుతున్నాయంటే గుర్తుపెట్టుకో, అపవాది జీవితాన్ని కలవరపెట్టే వ్యక్తివి నీవై ఉన్నావు. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితము అపవాదిని కలవరపెట్టే స్థితిలో అయినా ఉండాలా. హల్లెలూయా. అపవాదిని భయపెట్టే స్థితిలో అయినా ఉండాలా. అపవాది మనల్ని చూస్తే టెన్షన్ గా ఫీల్ అవ్వాలా. అపవాది మనల్ని చూస్తే అబ్బా వీరితో నాకు హెడ్ఏక్ అయిపోతుంది అనే స్థితిలో మనం ఉండాలా. ఉన్నామా ఆ స్థితిలో? అపవాదిని నువ్వు కంగారు పెట్టట్లేదు, అపవాదికి నువ్వు బాధను కలగజేయట్లేదు, అపవాదికి కలవరం రావట్లేదు నీ ద్వారా అంటే నువ్వు వానితో ఉన్నావా, దేవునితో ఉన్నావా? మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది అనే మాట ఏంటో తెలుసా? శ్రమలు వస్తే ఏం పాపం చేసినారు, వీళ్ళకి ఏదో శాపం వచ్చింది అనేవారే ఉన్నారు. కానీ ఆత్మీయ జీవితంలో ఏమొస్తుందో తెలుసా? ఎప్పుడు అటాకింగ్స్ ఉంటాయి. అటాకింగ్స్ వస్తున్నాయంటే వారి జీవితాలలో, వాడి హృదయాలలో కలవరాన్ని రేపుతున్నాడు. హల్లెలూయా. అపవాది ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడు తెలుసా? ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పెడతారో వాళ్ళని టార్గెట్ చేస్తాడు. ఇబ్బంది పెట్టని వారిని అపవాది టార్గెట్ చేయదండి. టార్గెట్ చేయదు. నో ప్రాబ్లం, ఏం పర్వాలే, కంగారులే, నువ్వు నా పార్టీ అంటది, నువ్వు నాతో ఉన్నావు అంటది. ఈరోజు నీ ఆత్మీయ జీవితము అపవాది సామ్రాజ్యాలను కూల్చేదిగా ఉండాలి. అపవాది జీవితంలో అలజడిని రేపేదిగా ఉండాలి. అటాక్స్ వస్తాయి రాని, వ్యతిరేకతలు వస్తాయి రాని, విరోధాలు వస్తాయి రాని, నీ మీద అందరూ దుమ్మిగా వస్తారు రాని, పర్వాలా. కానీ నీ ఒక అలజడిని రేపే వ్యక్తిగా ఉండాలా. హల్లెలూయా. ఇది నిజమైన ఆత్మీయుని లోపల కనబడాలా. అందుకోసమే మీరు ఎప్పుడైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద సంఘం నడుస్తుంది అనుకోండి. పెద్ద సంఘం మీన్స్ ఒక 50 మంది 60 మంది సంఘంలో ఉన్నారు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే ఈ లోపు ఒక 30-40 మంది పెద్ద పెద్ద గన్లతో మందిరం లోపలికి ఎంటర్ అయినారు. గన్లతో మందిరం లోపలికి ఎంటర్ అయిన వారు ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరిని పట్టుకుంటారు? లాస్ట్ చైర్ లో కూర్చున్న వాళ్ళని పట్టుకుంటారా? డయాసిస్ పైన నిలబడి ప్రసంగిస్తున్న పాస్టర్ గారిని పట్టుకుంటారా? ఎవరిని పట్టుకుంటారు? డయాసిస్ పైన ఉన్న పాస్టర్ గారిని పట్టుకుంటారు. అవునంటారా కాదంటారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆయననే వీళ్ళందరినీ క్రీస్తు యేసు మార్గములో నడిపిస్తూ, వాక్కును ప్రకటిస్తూ అపవాది రాజ్యాలలో అలడజని పుట్టిస్తున్నాడు. అందుకోసమే వీరు ఎవరిని టార్గెట్ చేస్తాడు? కీ పర్సన్ ని టార్గెట్ చేస్తారు. అపవాది నేను టార్గెట్ చేస్తున్నాడు. శత్రువులు నీకు వ్యతిరేకంగా లేస్తున్నారు, లోకము నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే నువ్వు కీ పర్సన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నువ్వు కీ పర్సన్, నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. అందుకోసం అపవాది ఎప్పుడు నిన్నే టార్గెట్ చేస్తారు. రియల్లీ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు క్రికెట్ గురించి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నా చిన్నప్పుడు క్రికెట్ లో ఎవరిని అవుట్ చేసినా అవుట్ చేయకపోయినా ఇండియా టీం బ్యాటింగ్ చేస్తుందంటే ఎదుటున్న బౌలింగ్ చేసే టీంలో ఎవరైనా ఒక్కరిని అవుట్ చేయాలనుకునేవారు. ఎవరినో తెలుసా? సచిన్ టెండూల్కర్ని. సచిన్ టెండూల్కర్ అవుట్ అయితే చాలిక ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచేస్తారు. ఆయన ఒక్కరిని త్వరగా అవుట్ చేయాలని వాళ్ళ ప్రయత్నాలు. ఎందుకు? ఆ ఒక్కరిని అవుట్ చేయకపోతే టీం ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. టీం అంతా ఓడిపోయే పరిస్థితిలోకి వెళ్తారు. అందుకోసం ఒక్కనే టార్గెట్ చేస్తున్నారు. వెళ్ళి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సచిన్ టెండూల్కర్ బాగా బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ చేసే టీం ని ఎలాగైనా ఓడగొట్టగలుగుతాడు, కాబట్టి టెండూల్కర్ ని టార్గెట్ చేస్తారు. ఇక్కడ సేమ్ అదే. పేతురు, యోహాను వీరిద్దరు ఎవరు? కీ పర్సన్. అందుకే ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? పేతురు, యోహాన్ని టార్గెట్ చేస్తున్నారు. మిగతా 20,000 మందిలో ఒక్కను కూడా పట్టించుకోవట్లా, వారందరిని వదిలేస్తున్నారు. వీరిద్దరిని పట్టుకున్నారు. మన ఆత్మీయ జీవితంలో అటాకింగ్స్ వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. నీవు అలజడిని, కలవరాన్ని పుట్టించినప్పుడు బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినప్పుడు వారిని ఏం చేసినారట? కావల్లో ఉంచినారట. అనేకులు రియల్ గా ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఇంచుమించుగా అనేకులు నమ్మినారు. పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఆయన 4వ వచనంలో 5,000 మంది యేసు క్రీస్తు ప్రభువును నమ్మినారు, దేవుని వాక్కును నమ్మినారు.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇద్దరు ప్రకటిస్తున్నారు, ఇద్దరు నిలబడుతున్నారు. 20,000 మందిలో ఇంచుమించుగా 5,000 మంది పురుషుల సంఖ్యని ఇక్కడ రాస్తున్నారు. 30 సంవత్సరాలు పైబడిన పురుషులను ఇక్కడ రాస్తున్నారు. నమ్మినారు అంటే వారు చేసిన పనికి దేవుని రాజ్యం కట్టబడింది. అపవాది హృదయములో కలవరము రేపబడింది. వెంటనే నెక్స్ట్ డే వన్ ఫైన్ మార్నింగ్ ఏం జరిగింది? మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహాను, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ అతనితో కూడా ఉండరు. ఇంచుమించుగా వీరు 150 మంది అధికారులు, పెద్దవాళ్ళు, చాలా పేరుగాంచిన వాళ్ళు, చాలా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు, సాధారణమైన వాళ్ళు కాదు. చాలా పేరుగాంచి పెద్ద పెద్ద పదవులలో ఉన్నటువంటి వారు. వీరందరూ ఇంచుమించుగా 150 మంది ఒక గ్రూప్ గా వారు కూర్చున్నారు. మధ్యలో పేతురుని, యోహానును నిలబెట్టినారా. ఒక ఆత్మీయుని జీవితంలో గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆత్మీయుడవు అనడానికి ఒకటే ఒక సైన్ అండి. నువ్వు ఆత్మీయ ప్రార్థన, భక్తి, విశ్వాస జీవితంలో నమ్మకంగా నువ్వు ముందుకు వెళ్తున్నావు అనడానికి ఒకటే ఒక సైన్. నీ పైకి అపవాది సింగిల్ గా రాదు, కానీ బెటాలియన్ తో పాటు వస్తుంది. బెటాలియన్, సైన్యముతో పాటు వస్తుంది. నీపై అటాకింగ్స్ ఒకటేసారి దుమ్మిగా జరుగుతాయి. అన్ని ఒకేసారి నీ పైకి రేపుతాయి. అన్ని ఒకేసారి నీపై పడతాయి. అన్ని ఒకేసారి నీపై పడద్రోయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలో చూడండి, యోబు ఆత్మీయుడు, స్పిరిచువల్, చాలా ఆత్మీయుడు. అందుకోసమే యోబు ఆత్మీయుడు గనుకనే యోబు పైకి ఏమొచ్చినాయి? ఒక్కటే రోజు సమస్యలన్నీ కుప్పలుగా వచ్చేసినాయండి. ఒకదాని తర్వాత ఒకటి. పిల్లలు చనిపోయినారు, ఆస్తిపాస్తులు కోల్పోయినాడు, ఆ పనివారిని కోల్పోయినాడు, ఇంటిని కోల్పోయినాడు, సమస్తాన్ని కోల్పోయినాడు. ఎవ్రీథింగ్ లాస్ అయిపోయినాడు. ఇంకా ఫిజికల్ గా కూడా వీక్ అయిపోయినాడు, ఆరోగ్యాన్ని కోల్పోయినాడు. ఎందుకు యోబుపై అంత భయంకరంగా అటాకింగ్ జరిగిందంటే యోబు ఆత్మీయుడు. హల్లెలూయా. రియల్లీ ఈ రోజు నువ్వు గుర్తించుకో, నీపై శత్రు దాడి జరుగుతుంది. నీపై దుమ్మిగా వ్యతిరేకతలు వస్తున్నాయి. ఒకటేసారి ఒక బెటాలియన్ వచ్చినట్లుగా ఒకదాని తర్వాత ఒకటి. అప్పుడే సిక్నెస్, అప్పుడే ఫైనాన్షియల్ ప్రాబ్లం, అప్పుడే ఫ్యామిలీ ఇష్యూస్, అప్పుడే ఇంకొకటి ఒకదాని తర్వాత ఒకటి నీ పైకి వస్తుందంటే నువ్వు గుర్తించుకో, నీవు ఆత్మీయుడిగా ఉన్నావు. సమాజం ఒకటే ఉంటది, నువ్వు ప్రార్థన పరుడవు కాదు, నువ్వు పాపములో ఉన్న వ్యక్తి అంటుంది. వై? బికాస్ యువర్ సిచ్యువేషన్, నీ కండిషన్ బట్టి లోకం అంటుంది. కానీ నువ్వు గుర్తించుకో, త్రూ బిబ్లికల్, వాక్యానుసారంగా నీవు ఆత్మీయతలో ఉంటే నీపై అటాకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆత్మీయ స్థితిలో ఉంటే, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తా ఉంటే, భక్తి జీవితంలో కొనసాగుతా ఉంటే నీపై అన్ని ఒకేసారి అటాక్ చేస్తాయి. సింగిల్ గా రావట, సమస్యలు ఎప్పుడు సింగిల్ గా రావట, అవి బెటాలియన్ గా వస్తాయట అండి, ఒక సైన్యముగా బయలుదేరి వస్తాయట. ఎందుకు? ఆత్మీయతను అణిచివేయటానికి. పేతురు, యోహానులు మధ్యలో నిలబెట్టినారు. ప్రధాన యాజకులు, అన్నయ్య, కయప, వీరందరూ కూడా వారు చుట్టూ నిలబడి, వారు పేతురును, యోహానును మధ్యలో నిలబెట్టినారు. చుట్టూ 150 మంది ఉన్నారండి. మధ్యలో పేతురు, యోహాను ఉన్నారు, చుట్టూ శత్రులు ఉన్నారు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మధ్యలో నిన్ను పెడతాడు, నీ చుట్టూ శ్రమల్ని పెడతాడు, నీ చుట్టూ శత్రువులు పెడతారు, నీ చుట్టూ అటాకింగ్స్ పెడతాడు. ఆ టైంలో నీకేమనిపిస్తుంది? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడా? అసలు దేవునికి మనస్సుందా? ఇంతకాలం నేను ఇంత ఉపవాసం ఉన్నాను, ఇంతకాలం ఇంత నమ్మకంగా ముందుకెళ్తున్నాను, ఏదో నా భర్తకు మంచి ఉద్యోగం వస్తుందంటే, నా పిల్లలకి మంచి సెటిల్మెంట్ వస్తుందంటే, నా భర్త మారుతాడంటే, నాకు ఒక సొంత ఇల్లు వస్తుందంటే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాను. ఇదేంటి ఒకదాని తర్వాత ఒకటి నా పైకి వ్యతిరేకతలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు వస్తున్నాయి అని మనం అనుకుంటా ఉంటాం. నువ్వు గుర్తుంచుకో, నీవు ఆత్మీయుడవు అయితే, ఆత్మీయ జీవితంలో ఉన్న వ్యక్తివైతే ఒకటే ఒక కన్ఫర్మేషన్ అండి. కన్ఫర్మేషన్ ఒకటే, నీ చుట్టూ అటాకింగ్స్ ఉంటాయి, శత్రు దాడులు ఉంటాయి, పరిస్థితులు, స్థితిగతులు, మనుష్యులు, రోగాలు, ఇబ్బందులు,
కష్టాలు అన్ని ఒకేసారి మనపై దుమ్మిగా దాడి చేస్తా ఉంటాయి. సైన్యముగా మనపై దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు పాపములో ఉన్న వ్యక్తివని కాదు, నువ్వు పడిపోయిన వ్యక్తివని కాదు, నువ్వు బలహీనుడవని కాదు, నువ్వు ఆత్మీయతలో ఉన్న వ్యక్తివి గనక. హల్లెలూయ. పేతురు, యోహాను ఆత్మీయులు మధ్యలో నిలబడ్డారు. చుట్టూ 150 మంది నిలబడ్డారు. చూడండి, అప్పుడు అడుగుతున్నారట, పేతురు, యోహాను వారి మధ్య నిలబడి వారు పేతురు, యోహానుతో ఇలా అడుగుతున్నారు, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా. హల్లెలూయా. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఇంపార్టెంట్. ఒక ఆత్మీయుణ్ణి దేవుడు శ్రమలోకి ఎందుకు పంపిస్తాడు? ఒక విశ్వాసిని, ఒక ప్రార్థనా పరుణ్ణి దేవుడు శ్రమలోకి, సమస్యలోనికి, ఇబ్బందులోనికి ఎందుకు పంపిస్తాడు అంటే వారి ద్వారా అంటే అక్కడ అధికారులు అందరు నమ్ముతున్నారు. ఏమని నమ్ముతున్నారు? స్వస్థత వచ్చింది, ఓకే, అది మీరే చేస్తున్నారు, అది కూడా పర్ఫెక్టే. అయితే మీరు ఏ బలము చేత, ఏ నామము చేత అంటున్నారు. ఏ బలము, ఏ నామము. కొన్నిసార్లు దేవుడు ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ మనకి ఇస్తాడండి. సమస్యలు మన చుట్టూ నిలబడినప్పుడు మన ద్వారా, మన నోటి ద్వారా, మన ద్వారా తన నామాన్ని వ్యక్తపరచడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. మన ద్వారా తన నామాన్ని ప్రచురించడానికి అవకాశం ఇస్తాడు. నువ్వేదో ఇబ్బంది పడనక్కర్లేదు. పరిస్థితులే నిన్నే స్థితిలోకి తీసుకుని వెళ్తాయంటే వారే స్వయంగా ఎవరి నామమును బట్టి ఇవన్నీ చేస్తున్నావంటే అవకాశం కలిగించి యేసు నామమును బట్టి అని ప్రకటించే పరిస్థితులు నీకు ఇస్తాయి. అడుగుతున్నారు, అసలు ఎవరిని బట్టి చేస్తున్నారు? ఏ బలమును బట్టి, ఏ నామమును బట్టి అంటే అక్కడ వారు అంటున్నారు, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను. ఎక్కడా? చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు, మధ్యలో పేతురు ఉన్నప్పుడు, సవాళ్ళు వారి పైకి వస్తున్నప్పుడు పేతురు దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత, విత్ హోలీ స్పిరిట్ గాడ్ మన లైఫ్ లో నింపబడటము ఎప్పుడు ఉండాలో తెలుసా అండి? చుట్టూ శత్రులు దాడి జరుగుతున్నప్పుడు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడిన అనుభవం నీకు కావాలా? ఒక మందిరంలో చేరినప్పుడు కాదు, ఏదో ఆరాధన జరుగుతున్నప్పుడు కాదు, ఏదో గట్టిగా చప్పట్లు కొడుతున్నప్పుడు ఆ టైంలో కాదండి. శ్రమలు చుట్టూ నిలబడినప్పుడు విత్ హోలీ స్పిరిట్ గాడ్ నీ లైఫ్ లీడ్ చేయబడతా ఉండాలి. ఆమేన్. దేవుని ఆత్మ చేత నింపబడిన అనుభవము ఆ టైంలో నీకు రావాలా? చుట్టూ సమస్యలుంటే మనకు వచ్చేది ఏంటండి? టెన్షన్. చుట్టూ శత్రువులుంటే మనకు వచ్చేది ఏంటంటే బీపీ. చుట్టూ సమస్యలుంటే మనకు వచ్చేది ఏంటండి? భయంకరమైన ప్రెషర్. చుట్టూ శత్రువులు ఉండి, చుట్టూ అటాకింగ్ ఉండి, చుట్టూ సవాళ్ళు ఉండి మధ్యలో పేతురు, యోహాను నిలబడితే పేతురు ఎలా ఉన్నాడట అంటే పరిశుద్ధాత్మతో నిండిన వాడిగా ఉన్నాడట. హల్లెలూయా. రియల్లీ మన ఆత్మీయ జీవితంలో సవాళ్ళ ముందు, శ్రమల ముందు, పోరాటాల ముందు నిలబడినప్పుడు నీలోని దేవుని ఆత్మ కనబడాల. హల్లెలూయా. పరిశుద్ధాత్మ, నీలోని ఆ పరిశుద్ధాత్మ కనబడాల. కష్టాలు, వ్యతిరేకతలన్నీ నీ పైకి దాడిగా వస్తున్నప్పుడు దేవుని ఆత్మ నీలో కనబడాల. పేతురులో కనబడేది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. నా ప్రియ సహోదరి, సహోదరుడా, గమనించండి. స్టెఫనుపై రాళ్ళు విసురుతున్నప్పుడు స్టెఫను రూపం ఎలా మారిపోయిందండి? దేవదూత రూపం వలె దైవిక రూపం వచ్చేసింది స్టెఫన్ లోపల. దేవుని ఆత్మ రూపం వచ్చేసింది స్టెఫన్ లోపల. ఇది ఎలా పాసిబుల్ అయింది? రాళ్ళు వస్తున్నాయి, మరణం ముందుంది, అందరూ రాళ్ళు విసిరి చంపబోతున్నారు, దూషిస్తున్నారు. ఆ టైంలో స్టెఫన్ రూపము దేవదూత రూపం వలె మారిపోయింది. ఒక క్రైస్తవులుగా గుర్తుంచుకోండి, నీ కుటుంబము, నీ బంధువులు, నీ రక్త సంబంధులు నీకు వ్యతిరేకంగా నిలబడొచ్చు. కొన్నిసార్లు నీ ఉద్యోగంలో అధికారులు నీకు వ్యతిరేకంగా నిలబడొచ్చు. ఆ టైంలో నీలో కనబడాల్సింది, కనపరచవలసింది ఏంటో తెలుసా? దేవుని ఆత్మను. వారు నీకు వ్యతిరేకంగా నువ్వు తప్పు చేయకపోవచ్చు, నీ ద్వారా మిస్టేక్ ఏం జరగకపోవచ్చు. వారు ఒక్కటి ఆన్సర్, ఒక్క క్వశ్చన్ చేస్తే నువ్వు 10 క్వశ్చన్లు వేయొద్దు. వాళ్ళు ఒక్క మాట అంటే నువ్వు 10 మాటలు అనొద్దు. నువ్వు ఇరిటేట్ గా ఫీల్ అవ్వద్దు.
నీలో ఉన్న కోపాన్ని బయటికి తీయొద్దు. ఆత్మీయుడు తనలో ఉన్న పరిశుద్ధాత్మను కనపరుస్తాడు. పేతురు, యోహాను ఆత్మీయులు అనబడ్డానికి ఇదే సాదృశ్యము. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఇలా అంటున్నాడట, అధికారులారా, పెద్దలారా, మీరు ఏ వ్యక్తినైతే సిలువ వేసి శిక్షించి చంపేసినారో ఆ యేసు క్రీస్తు నామమును బట్టే ఇది జరిగింది అని మాట్లాడుతూ 12వ వచనంలోకి వచ్చేసరికి, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లోకి ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని అనెను. హల్లెలూయా. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. గాస్పెల్ ప్రకటించడానికి వీరు పెద్ద మీటింగ్స్ ఏం కండక్ట్ చేయలే. సౌండ్ బాక్సులు, ఆర్కెస్ట్రా ఏది అవసరంలా. దేవుని పని చేయాలంటే సమస్యలు రావాలంతే. హల్లెలూయా. దేవుని పని జరగాలంటే శత్రువులు మూకమ్ముడిగా రావాలా. హల్లెలూయా. దేవుని పని జరుగుద్ది అక్కడ. హల్లెలూయా. జీసస్ మైటీ నేమ్. పేతురు, యోహానుపై అటాకింగ్ జరుగుతుంది, కానీ అక్కడ వారికి ఏం అవకాశం వచ్చింది? సువార్తను ప్రకటించే అవకాశం వచ్చింది. క్రీస్తు యేసు జనన, మరణ, పునరుద్ధానముల గురించి ప్రకటించే అవకాశం వచ్చింది. రక్షణ వార్తను ప్రకటించే అవకాశం వచ్చింది. ఎప్పుడైతే ఆ వార్త అక్కడ విడవబడిందో, వినబడిందో, అప్పుడట వారు పేతురు, యోహానుల ధైర్యము చూసినారట. హల్లెలూయా. 13వ వచనంలో రాయబడి ఉంటది. పేతురు, యోహాను లోపల ఏం కనబడుతుంది? ధైర్యము. ఆత్మీని లోపల కనబడాల్సింది ఒకటేనండి. సమస్యలు ముందునప్పుడు నీ లోపల ధైర్యం కనబడాలా. సవాళ్ళు ముందునప్పుడు ధైర్యం కనబడాలా. శ్రమలు ముందునప్పుడు ధైర్యం కనబడాలా. కష్టాలు ఒకటేసారి నీ పైకి వస్తున్నప్పుడు ధైర్యము కనబడాలా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో ఎంతమంది సవాళ్ళను చూసి, సమస్యలను చూసి ధైర్యంగా ఉంటారండి? చాలా తక్కువ మంది, తెలుసా? చాలా తక్కువ మంది. క్రైస్తవుల లోపల కనబడింది ఏంటంటే ధైర్యము. ధైర్యం ఉండదు మనకి. విశ్వాసం గురించి మాట్లాడతాం, వాక్య జ్ఞానం ఉంటది, అనుభవం ఉంటది, కానీ ఆత్మీయ జీవితంలో సవాళ్ళు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడలేమో. నువ్వు ఆత్మీయుడవు అని పిలవడానికి, ఎన్నుకోబడ్డానికి, ఎంపిక చేయబడడానికి ఒక చిన్న సైన్ ధైర్యము. దేవుడు పిరికి తనమగు ఆత్మను మన లోపల ఉంచలే. అందుకోసమే మీరు గమనించండి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్ని గుండం ముందున్నారు. రాజు అంటున్నాడు, ఇప్పటికైనా మాట వినండి. నేను చెప్పినట్టు వింటారా? అగ్నిగుండంలో పడవేయబడతారా అంటే, వారు అయ్యా కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించుకుంటాం అనలేదండి. ప్లీజ్ రాజుగారు ఒక్కసారి మమ్మల్ని విడిచిపెట్టండి అనలేదండి. దేశము, అధికారులు, రాజు, సమాజం అంతా షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు యాంటీగా నిలబడ్డది. వీరు ముగ్గురు ఒకవైపు, అధికారం అంతా ఒకవైపు, ప్రజలందరూ ఒకవైపు, వీరు ముగ్గురు ఒకవైపు. మన ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో గుర్తించుకోవాలి. నువ్వు ఆత్మీయుడిగా ముందుకు సాగుతున్నప్పుడు మనుషులు నీకు సపోర్ట్ చేయని, చేయకపోని, ఎవరు నీతో ఉండని, ఉండకపోని, విడిచిపెట్టి వెళ్ళిపోని, ఎవ్వరు నీ కొరకు రాకపోని, కానీ జీవితంలో భయపడతావు. ఆత్మీయుడు అనేబడేవాడు ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా జీవితంలో భయపడడు. అపవాదిని బంధిస్తాము, అప్పల వారు ఫోన్ చేస్తే భయపడతామా? మన ఆత్మీయత సమస్యలను చూసి యేసునామములో బంధిస్తున్నానంటాము. అదే సమస్య నీ ముందుకొచ్చి నువ్వు ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు భయపడి మనుష్యులను ఆధారం చేసుకుంటాం, మనుష్యులను ఆశ్రయిస్తా ఉంటాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వింటారా, వినరా అంటే, మేము వినమయ్యా, మా దేవుడు మమ్మల్ని కాపాడినను, కాపాడుతాడు, కాపాడకపోయినా ఏ ప్రాబ్లం లేదు. ధైర్యంగా. రాజుకి కోపం వచ్చేసి ఆ అగ్నిని 7 అంతలు చేసేసినాడు. ఇంకా ఎక్కువ చేసేసినాడు అగ్నిని. ఎంత ఎక్కువ చేసినాడంటే దాని దగ్గరికి వెళ్ళేవారు కూడా మాడి మస్ అయిపోతున్నారు. అంత ఎక్కువైపోయింది అగ్ని. చూసినారా? ఎక్కువైపోయింది.
దగ్గరికి వెళ్తేనే కాలి బూడిదైపోతారు. ఇప్పటికైనా వినండి అంటే నో, నాట్ ఎట్ ఆల్, నో. కాంప్రమైజింగ్ స్పిరిచువాలిటీ కాదు. ఆత్మీయుడి లోపల కనబడేది భయముతో కూడిన కాంప్రమైజింగ్ స్పిరిచువాలిటీ కాదు. చాలా మంది నాతో ఏమంటారో తెలుసా, ఎప్పుడైనా సండే రోజు అమ్మ ఎందుకు రాలేదంటే, అన్న ఈ రోజు డ్యూటీ ఉండే అన్న, ఈ రోజు బంధువులు వచ్చినారన్న అని చాలా మంది నాతో ఏదో ఒక రీజన్ చెప్తారు. పెళ్ళికి వెళ్ళమన్నా, బంధువులన్నా వెళ్ళకపోతే ఫీల్ అవుతారన్నా. కాంప్రమైజింగ్ స్పిరిచువాలిటీ. జీవితంలో దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డం? దేవునికి భయపడేవాడు దేనికి భయపడడు? దేవునికి భయపడని వాడు లోకములో అన్నిటికీ భయపడతాడు. ఈ ఫ్యాక్ట్ ఎప్పుడు మన జీవితంలో గుర్తుంచుకోవాలా. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే నీ ముందు ఏమున్నా, దేశమే నీకు వ్యతిరేకంగా మారిన నువ్వు భయపడవు. ఈ చివరి రోజులలో రాబోతున్నాయి అటువంటి పరిస్థితులు. సమాజము, మందిరములో ఉన్నటువంటి ఆత్మీయులకి ఎదురవ్వబోతున్నాయి ఇటువంటి పరిస్థితులు. రాష్ట్రాలు, అధికారులు, దేశాలు, మంత్రులు అనేకులు నీకు వ్యతిరేకంగా మారబోయే పరిస్థితులు రాబోతున్నాయి. ఆ టైంలో ధైర్యంగా నిలబడతావా? కాంప్రమైజ్ అయిపోయి ఆత్మీయ జీవితంలో పడిపోతావా? శాసనాలు, చట్టాలు నీకు వ్యతిరేకంగా మారుతాయి. ఎలా ఉంటావు ఆ టైంలో? నీ ఆత్మీయ జీవితంలో కాంప్రమైజ్ అయిపోతావా? పోనీలే ఈ ఒక్క రోజుకి ఎలాగైతే ఏంటి, మొక్కితే పర్వాలేదు, వంగితే పర్వాలేదు, ఏం చేస్తే ఏంటి అనుకొని ముందుకెళ్తావా? అనుకోవచ్చు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, అరే వంగుదాం, ఏమైపోయింది, ఒక్కసారి మొక్కితే ఏం కాదు, ప్రార్థన చేసుకుందాం, మనుషులు ప్రార్థన చేసుకొని ప్రభా మమ్మల్ని క్షమించు అని వంగుతూ నమస్కారం చేస్తాం అని అనొచ్చు. అన్నారా? అనలేదు. కాంప్రమైజింగ్ స్పిరిచువాలిటీ లేదు. అందుకోసం చెప్తున్నాను, దేవునికి భయపడేవాడు దేనికి భయపడవు? దేనికి భయపడరు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు భయపడలేదు. నా ప్రియ సహోదరి సహోదరు భయపడలేదు. పేతురు, యోహాన్ల ధైర్యం చూసినారట. వాళ్ళు ధైర్యం చూసి షాక్ అయిపోతున్నారు. మనం 150 మంది ఉన్నాము, వీరిద్దరున్నారు, ఇద్దరు మమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నారే, ఈ ఇద్దరిని మనం ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నాం, ఈ ఇద్దరిని మనం ఎందుకు భయపెట్టలేకపోతున్నాం? షాక్ అయిపోయినారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయుడిగా ఉన్నావా? నీ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా ధైర్యంగా నిలబడా. మనుషులు వ్యతిరేకంగా మారుతారు, నిన్ను విమర్శిస్తారు, అవమానిస్తారు, లోకం నీకు వ్యతిరేకంగా మారుతుంది. లోకమంతా వ్యతిరేకంగా మారిన ధైర్యంగా నిలబడు. వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఫైనల్ గా ఒక మాట చెప్తానండి. ఫైనల్ గా పేతురు, యోహాను గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? ఏమని వారు గుర్తించగలుగుతున్నారు తెలుసా? ఒరే, వీళ్ళు యేసయ్యను కలిగిన వ్యక్తులు. హల్లెలూయా. ఒక్క రోజైనా నీ ఉద్యోగంలో నిన్ను చూసి, నీ సమాజంలో నేను చూసి, నీ బంధువుల మధ్యలో నేను చూసి, వీళ్ళు యేసయ్యకి చెందిన వాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ఆత్మీయులు, వీళ్ళు మనం ఏమనొద్దు, ఇబ్బంది పెట్టద్దు అని ఎవరైనా నీ గురించి సాక్ష్యం ఇచ్చినారా? ఎవరైనా నీ గురించి వీరు క్రీస్తు యేసుకు సంబంధించిన వ్యక్తులు? పేతురు, యోహాను చూసి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ఎప్పుడు చూడలేదు పేతురు, యోహాను యేసుతో ఉండటం, కానీ ఎలా గుర్తించగలుగుతున్నారు? వారి లోపల ధైర్యము, వారు మాట్లాడే మాటలు, వారు కలిగి ఉన్న ఆత్మీయత, అవన్నీ చూసి అనుకుంటున్నారు వీళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు, యేసుతో ఉన్నవారు. హల్లెలూయా. నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు అపవాది నీలో దేవుణ్ణి చూడగలుగుతుంది, నీతో దేవుణ్ణి చూడగలుగుతుంది. కష్టాలు లేనప్పుడు కాదు, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు కాదు, అద్భుతాలు జరిగినప్పుడు కాదు, ఇల్లుల మీద ఇల్లు కొనుక్కున్నప్పుడు కాదు, డబ్బుల మీద డబ్బులు సంపాదించినప్పుడు కాదు, శ్రమలలో నిలబడినప్పుడు నీతో దేవుడు ఉన్నాడని ఈ లోకము చూడగలగాలి. సవాళ్ళు వస్తున్నప్పుడు, వ్యతిరేకతలు వస్తున్నప్పుడు. ఉందా నీ జీవితంలో అనుభవం? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవునికి చెందిన వ్యక్తులను ఎప్పుడు చూడగలిగినారు తెలుసా? అగ్ని గుండంలోనికి వెళ్ళిన తర్వాతనే వారితో 4వ వ్యక్తి ఉన్నాడని రాజు చూడగలిగినాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా, సవాళ్ళు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ప్రభా ఈ సవాళ్ళను నా నుంచి దూరం చేయి, ఈ శ్రమల నుంచి నా నుంచి దూరం చేయి అనే ఆత్మీయత మనకొద్దండి. సవాళ్ళు వచ్చినప్పుడు ప్రభా నీ ఆత్మ నడిపింపు నాకు ఇవ్వయ్యా, ప్రభా వీటిని ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వయ్యా.
అని మన ఆత్మీయ జీవితంలో అడిగే ఒక విశ్వాసిగా మనం ముందుకు సాగుతుండాలి. ఈ ఎండ్ డేస్ లో వ్యతిరేకతలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడు, నా ప్రియ తల్లి, ఈరోజు ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నావు నాకు తెలీదు. కానీ ఒకే ఒక మాట, సవాల్ వచ్చినప్పుడు నీలోని ఆత్మీయత కనబడాలి, నీలో ధైర్యం కనబడాలి, నీవు దేవునికి చెందిన వ్యక్తివని ఈ లోకం చూడగలగాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చెప్పుకోనక్కర్లా, చూడాలా, నీతో యేసు ఉన్నాడని ఈ లోకం చూడాలా. యోసేపుతో దేవుడు తోడై ఉన్నాడని పోతిఫరు చూడగలిగినాడు. నీతో దేవుడు తోడై ఉన్నాడని నీ బంధువులు, రక్త సంబంధులు, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నీ అధికారులు, కొలీగ్స్ ఒక్కరైనా చూడగలుగుతున్నారా? ఒక్కసారి ఈరోజు అటువంటి ఆత్మీయత నాకు కావాలయ్యా అని నువ్వు అడుగుతావా? లిటరల్ గా నువ్వు ఎక్కడున్నా జస్ట్ ఒక చిన్న కమిట్మెంట్ తీసుకో. లార్డ్, నాకు ఆత్మీయత కావాలి. సవాళ్ళను ఎదుర్కొని, సమస్యలను ఎదుర్కొని, నీ ముందు నీకు సాక్షిగా నిలబడి నీ గురించి ధైర్యంగా ప్రకటించగలిగే ఆత్మీయత నాకు కావాలయ్యా అని ఒక మంచి తీర్మానం తీసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి, ఎంతమంది అయితే ఈ జూమ్ ద్వారా నీ మాటలు విన్నారో వారందరిని మీరు దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి. ప్రభా, నీకు సాక్షులుగా, నిన్ను కలిగిన ఆత్మీయులుగా ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో నీ కొరకు వెలిగే జ్యోతులుగా నీ బిడ్డలు మార్చబడాలయ్యా. అనేకులను ప్రభా నీ వైపుగా నడిపించే విలువైన పాత్రలుగా నీ బిడ్డలు మార్చబడాలి. ఆ శక్తి, ఆ కృప, ఆ ఆత్మ నడిపింపు ప్రతి బిడ్డలకు అందించమని ఈ రోజు నీ బిడ్డలందరినీ భద్రపరిచి ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా నీ బిడ్డల్ని అభివృద్ధి పరచమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుని తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానం, సకల దీవెనలు ఈ జూమ్ లో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకిని, వారి కుటుంబాలకిని సదాకాలము తోడు నీడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగునుగాక. మరి నిజంగా అద్భుతమైన సందేశం. మరి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని నిలబెట్టి మనతో మాట్లాడి ఆత్మీయులు మనల్ని బలపరిచినందుకు నిజంగా దేవుని బిడ్డలనే ఎక్కువ అపవాది దుష్టుడు టార్గెట్ చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలకే శ్రమలు, కష్టాలు వస్తుంటాయి, పరీక్షింపబడుతూ ఉంటాయి. కానీ మనము ఆత్మీయంగా ప్రభులో ఉన్నామన్న గుర్తు, మనకు శ్రమలు కలిగినప్పుడు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అది నా అనుభవంలో అవి చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం నిలబడతామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచే దేవుడై ఉంటున్నాడు. శ్రమలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, కన్నీటి బాధల్లో దేవుని విడిచిపెట్టకుండా ఇంకా ప్రభుకు సమీపంగా జీవించినప్పుడు దేవుడే మన విషయంలో, అన్ని విషయాల్లో మనల్ని పరిశుద్ధాత్మ గైడెన్స్ ద్వారా మనల్ని నడిపించే దేవుడై ఉంటున్నాడు. కనుక మరి అద్భుతమైన ప్రవచనాత్మకమైన సందేశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాఫెట్ గారికి, కిరణ్ గారికి, గ్రేస్ కల్వరీ మినిస్ట్రీస్ నుండి, మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని నామం స్తోత్రం కలుగును గాక. దేవుడు మహిమకరంగా ఈ యొక్క మీటింగ్ జరిగించుకున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అద్భుతమైన సందేశం. నిజంగా మనకు ఎక్కువ ప్రేయర్ లో ఉన్నప్పుడు, దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడే ఎక్కువ సమస్యలు, ఆటంకాలు, శోధనలు కలుగుతూ ఉంటాయి. కానీ మనందరిలో ఒక ప్రశ్న, ఏంటి నేను ముందులాగా కాకుండా ఇప్పుడు ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాను, ఎక్కువ ప్రార్థనలో ఉంటున్నాను, కానీ ఎందుకు నాకు ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలని ప్రతి ఒక్కరికి ప్రశ్న వస్తుంది. కానీ ఈ రోజు దేవుడు బ్రదర్ ద్వారా మనందరితో మాట్లాడాడు. ఎప్పుడైతే మనము ఎక్కువ దేవుని సన్నిధిలో సమయం గడుపుతామో, ఎక్కువ ప్రార్థనలో ఉంటామో, ఆత్మీయంగా ఎక్కువ ఎదుగుతూ ఉంటామో, అప్పుడే సైతానులో మనము కలవరము వస్తుందంట. మరి సైతానుకు బాధ కలుగుతుందంట. సైతానుకు మరి ఆ ఒక కోపం,
మరి అందుకనే అది కూడా మనకు అటాక్ చేయాలని ఎంతో మరి అది మనని కలవర పెట్టాలని శోధించాలని తొందరపడుతూ ఉంటది. నిజంగానే మనం అనుకుంటాము ఇవన్నీ ఎందుకు, దేవుని నమ్ముకున్నాక కూడా ఎందుకు శ్రమలు, ఎందుకు బాధలు అని అనుకుంటున్నాం. కానీ నిజంగా మనం ఆత్మీయతలో ఎంతో ఎదుగుతూ ఉన్నాం, అందుకే సైతానుని కలవర పెడుతున్నాము, అది మనల్ని శోధిస్తుందని గుర్తెరగాలి. అది ఎంతో అద్భుతమైన సందేశము. నిజంగా దేవుడు మరి తను ఏర్పరచుకున్న బిడ్డలను నడిపిస్తూ ఉన్నాడు మనల్ని ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచడానికి. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా ఈ రీతిగా మరి ఎన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినా కానీ మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలని చెప్తూ ఉన్నాడు దేవుడు. మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా ధైర్యం, అలాంటి ధైర్యము మన అందరిలో ఉండాలి. ఎన్ని శ్రమలు, బాధలు వచ్చినా అందరము చనిపోవాల్సిన వారమే, మరణించిన మరి దేవుడి చిత్తము ప్రణాళికలో మనం ఎత్తబడే గుంపులో ఉంటే అలా ఉంటాము, లేకపోతే మన మరి మరణం ఎప్పుడో మనకు తెలియదు. కానీ ధైర్యంగా క్షణము సిద్ధపడుతూ ఉండాలనే రాజ్యం కొరకు. మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, మనలో ఎప్పుడు శ్రమలు, సమస్యలు, శోధనలు, ఇబ్బందులు వచ్చినా గాని నా దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యము, విశ్వాసం మనకు ఉండాలి. వస్తాయి మరి. నేను పరలోక రాజ్యము అంత ఈజీగా సుఖంగా సుఖభోగాలు అనుభవించి ఆయన రాజ్యం చేరేది కాదు. ఆయన మార్గంలో, ఆ పరలోక రాజ్య మార్గము నేను లాస్ట్ వీక్ చెప్పినట్టు చాలా సమస్యలు, శోధనలు ఎదుర్కోవాలి. మరి తన శిష్యులు కూడా అలాగనే, మరి యేసయ్య కూడా అలాగనే ఎన్నో శ్రమలు మరణించి తిరిగి లేచాడు. మరి అందుకని మనం కూడా ఎన్ని శ్రమలు, బాధలు వచ్చినా కానీ విశ్వాసంతో ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి. ప్రార్థన జీవితం అడగాలి. మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మన మనసు ఆయనను ఆనుకొని ఉండాలి. అందుకనే ఈ రోజు నిజంగా అద్భుతమైన సందేశం. ఎంత ప్రార్థనలు ఉంటే, ఎంత ఉపవాసాలు చేస్తే, ఎంత సమయం గడిపితే సైతాన్ని అంత కలవరపరుస్తామంట మనం. కాబట్టి ఇది అద్భుతమైన సందేశం అండి. మీరందరూ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ అయినాక మరొకసారి వినాలంటే వినండి. యూ కెన్ షేర్ దిస్ లింక్. మన మండే అప్లోడ్ అవుతుంది. ఆ లింక్ ను మేము మరి మన గ్రూప్ లో కూడా షేర్ చేస్తున్నాము. మీరు కూడా షేర్ చేయండి. వాళ్ళు ఎవరు దేవుడు ప్రేరేపించిన వాళ్ళు ఈ పరిచర్యకు వస్తూ ఉన్నారు. మరి మీ ప్రార్థన సహాయం కావాలి కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. మరి ఆరాధన, మరి పాటలు కూడా అబ్బాయికి చాలా ప్రాబ్లం అయింది. ఒక్క పాటతోని మరి ఆరాధన ముగించబడింది కనుక మరి దేవుడి చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నుంచి మహిమకరంగా దేవునికి జరిగిస్తుంటాడు. ప్రార్థన చేయండి. ప్రతిదీ ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి విజ్ఞాపన చేసిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీరందరూ పాల్గొనండి విజ్ఞాపన ప్రార్థనలో. మరి దేవుని మహిమపరచాలా, మనం మేము ఏకీభవించి ప్రార్థన చేస్తేనే మరి దేవుడు మన ప్రార్థన వింటాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయకున్నా గానీ ప్రార్థించే వారితో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ లింక్ చాలా మరి కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. పద్మజ సిస్టరు, కౌసల్య సిస్టరు, మీ అందరికీ ఈ మినిస్ట్రీ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ జాయిన్. మరి ఇంకొక వివో, ఐ డోంట్ నో, మరి పేరు లేదు. మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్లీజ్ జాయిన్ ఎవ్రీ వీక్ ఇదే టైం అండి. ఈ లింక్ ని షేర్ చేయండి. మీరు జాయిన్ అయ్యి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. I will end this meeting right now.